2 సెషన్స్ ఉన్నాయి. ఆ 2 సెషన్స్లో నేను డీల్ చేసే నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే దేవుని సేవలో నెక్స్ట్ జనరేషన్. దేవుని సేవలో నెక్స్ట్ జనరేషన్. దానికి మూల వాక్యం చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అన్ని 2. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. కనుక సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాళుడా, నమ్మదైన దేవా, మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో మీ అపారమైన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నిన్నటి దినం అలాగే ఈరోజు యవనస్తుల మధ్యలో జరుగుతున్న ఈ రిట్రీట్లో పలు అంశాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలకై స్తుతిస్తున్నాం. ప్రభు, నాకంటే ముందుగా వాక్యం అందించిన నీ దాసుల ద్వారా విక్టోరియస్ లైఫ్, జయ జీవితాన్ని గురించి మీరు మాట్లాడారు. అలాగే నిన్నటి దినం కూడా ప్రభు మరి ఈ దాసుని నిలబెట్టుకొని అన్న ద్వారా కూడా మీరు ఇచ్చిన అమూల్యమైన వాక్కులను బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నెక్స్ట్ జనరేషన్లో సేవలో వాడబడాలంటే మేము ఏ లక్షణాలు కలిగి ఉండాలో నాయన ఆ విషయాలు కూడా మీరే మాట్లాడండి. ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయండి. నీ దాసునైన నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి మీ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని సేవలో నెక్స్ట్ జనరేషన్. ఒకప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి చాలా తేడాలు వచ్చినాయి. అప్పటికిప్పటికి చాలా తేడాలు వచ్చినాయి. ఒకప్పుడు టెక్నాలజీ కూడా ఇంత లేదు, కానీ అప్పుడు దేవుని సేవకు చాలామంది వచ్చేవాడు. ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగింది, ఇప్పుడు ఎక్కువ మంది రావాలి, కానీ ఇప్పుడు సేవకు రావడం లేదు. చాలామంది బయట విషయాల మీద చూపుచున్న ఆసక్తి దేవుని సేవ మీద చూపలేకపోతున్నారు. తర్వాత దేవుని పని మీద, దేవుని సేవ మీద చాలామందికి ఆసక్తి ఒక విధంగా తగ్గిపోతుంది. ఓవరాల్గా మన దేశంలో సేవకు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. అందరూ కూడా సెక్యులర్గా ఉద్యోగాలు చూస్తున్నారు. తర్వాత ఈ భూమి మీద నేను ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నారు, కానీ దేవుని పని గురించిన ఆలోచన, ఆ మనస్సు, ఆ భావం చాలా మందిలో తక్కువైపోతుంది. అయితే నాకున్న సబ్జెక్ట్ ఏంటంటే, అంశం ఏంటంటే దేవుని సేవలో నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ అయినా, ఆ తర్వాత జనరేషన్ అయినా, ఆ తర్వాత జనరేషన్ అయినా, ఏ జనరేషన్ అయినా దేవుని సేవలో ఏ వ్యక్తి అయినా ఉండాలి అని అంటే ఆ వ్యక్తిలో 7 లక్షణాలు ఉంటాయి, 7 విషయాలు ఉంటాయి. ఈ 7 విషయాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దేవుని సేవలో ఉపయోగపడతారు. కనుక ఆ 7 విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఈ సెషన్లో. మొదటిది ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని సేవకి ఉపయోగపడాలి అని అంటే మొట్టమొదటి విషయం, ఫస్ట్ అతను రక్షించబడ్డోడై ఉండాలి. ఇది మొదటి విషయం. దేవుని సేవకు ఉపయోగపడాలంటే ఎవరు ఉపయోగపడతారు? బయట అన్యులు చేస్తారా దేవుని సేవ అంటే? చేయరు కదా. దేవుని సేవ ఎవరు చేయాలి అని అంటే రక్షించబడ్డోడే దేవుని సేవకు ఉపయోగపడతాడు. కనుక ఈ తరమైన, రాబోయే తరమైన, ఏ తరమైన, నవతరం, యువతరం, రాబోయే తరం, తరం, నిరంతరం, ఎవరో కూడా వద్దే మాత్రం అనకండి. కనుక ఏ తరమైనా సరే దేవుని సేవకు ఉపయోగపడాలంటే ముందు ఏం చేయాలమ్మా? రక్షించబడి ఉండాలి. ఫస్ట్ అది రక్షించబడి ఉండాలి.
సరే, రక్షించబడకుండా సేవకు ఎవరు ఉపయోగపడరు, ఏ తరమైన, అంతే కదా. ముందు రక్షణ పొంది ఉండాలి. సరే, ఇది రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటో కూడా ఒక 7 విషయాలు చెప్తారు. ఆ ఫస్ట్ పాయింట్లోనే ఒక 7 విషయాలు చెప్తారు. రక్షణ అంటే అందులో 7 విషయాలు వస్తాయి. మొదటిది ఏంటంటే, రక్షణ అంటే ముందు ఈ భూమి మీద చాలా మంది దేవుళ్ళు దేవతలు అనబడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఏమి వేసుకోబట్టాం. ముస్లిమ్స్ అయితే అల్లా అంటారు, అదే హిందువులు అయితే వాళ్ళకి 33 కోట్లు ఉన్నారు. 3 కోటి దేవతలు అంటారు, కోట్లాడు. కనుక మరి ఇంతమంది ఉన్నారు కదా, మరి ఇంతమందిలో నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? అది ఎరగాలి. అది రక్షణ అంటే మొట్టమొదటి రక్షణ అంటే నిజమైన దేవుణ్ణి ఎరుగుట. అది ఫస్ట్ పాయింట్. రక్షణలో ఫస్ట్ పాయింట్ ఏంటనంటే నిజమైన దేవుణ్ణి ఎరగాలి. ఫస్ట్ దేవుడు ఎవరో నీకు తెలవాలి ముందు. అది రక్షణలో ఫస్ట్ పాయింట్. దేవుడు ఎవరో తెలవాలి. దేవుడు ఎవరో తెలవకుండా నువ్వు దేవుణ్ణి ఎరగకుండా నువ్వు దేవుని కోసం ఏం చేయలేవు. ఎవరైతే దేవుణ్ణి బాగా ఎరుగుతారో, ఇప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు, వాళ్ళు ఎవరో తెలిస్తే, వాళ్ళు ఎంత మంచివాళ్ళో తెలిస్తే, వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో తెలిస్తే, వాళ్ళు నా కోసం ఏం చేస్తున్నారో తెలిస్తే, నేను అప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేయగలుగుతాను. వాళ్ళు ఏంటో ఎరగకుండా నేను వాళ్ళ కోసం నేనేం చేస్తాను? ఉదాహరణకి కొన్నిసార్లు అమ్మ నాన్న వాళ్ళకి ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, పిల్లలు మనకిస్తారు, మనం మంచిగా ఉండాలని చూస్తారు, మనకి ఏదైనా చేస్తారు. వాళ్ళు ఏంటో ఎరిగితేనే కదా. ఇప్పుడు మొన్న మా పాప, నాకు ఒక కూతురు ఉంది, నాకు ఒక కొడుకు కూతురు. నా కూతురు ఇప్పుడు నీట్ కోచింగ్ తీసుకుంటుంది హైదరాబాద్లో. మా పాప ఇంకో పాపతో అంటుందంట, ఏమనంటే, డాడీ ఎంత కష్టపడి మనల్ని చదివిస్తున్నాడు, కనుక మనం ఒక మంచి జాబ్ చేసి డాడీకి కొంచెం ఏదైనా మనం సహాయం చేయాలి అని వేరే పాపతో అంటుందంట. ఆ పాప అంటుందంట, అంకుల్ హదస్సా, మా పాప పేరు హదస్సా ఇలా అంటుంది అని చెప్తుంది. మంచిదే కదా. ఇప్పుడు నేనేంటో అర్థమైతే, నేను ఎంత కష్టపడుతున్నానో అర్థమైతే, ఆమెకు ₹1,00,000 ఫీజు కట్టాలి నేను. మరి ₹1,00,000 ఫీజు అంటే డబ్బులు కావాలి కదా. అంటే మా డాడీ నన్ను ₹1,00,000 పెట్టి చదివిస్తున్నాడు అని అర్థమైతేనే, నేనేంటో అర్థమైతేనే నా కొరకు ఏదైనా చేయగలను. కనుక మనం దేవుని సేవలో ఏదైనా చేయాలంటే ముందు దేవుడెవరో ఎరగాలి. నోయింగ్ గాడ్, దేవుడెవరో ఎరగాలి. నువ్వు దేవుడిని ఎరగకుండా దేవుని కోసం నువ్వేమీ చెయ్యలేవు. ఇంకొక మాట చెప్పనా, దీనికి ఒక మంచి రిఫరెన్స్ ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నేను 10, 11, 12 వచనాలు చదువుతున్నాను, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగాలని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తం అను. ఎరుగు నిమిత్తం, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. బైబిల్ ఉంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11 కలిసి ఉన్నాయి కదా. అందులో ఎరుగు నిమిత్తం అను. ఎరగాలి. నోయింగ్ గాడ్, ఎరగాలి. ఫస్ట్ దేవుడు ఎంత గొప్పవాడో, నిజమైన దేవుడు ఎవరో నీకు తెలిస్తే, దేవుడు తెలిస్తే ఇంకా మనం దేవుడి కోసం బ్రతకకుండా ఎట్లా ఉంటాం చెల్లి తమ్ముడు? అంతే కదా. దేవుడు తెలిసాడనుకో, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో నీకు తెలిస్తే, ఎంత బలవంతుడో తెలిస్తే, ఎంత మంచివాడో తెలిస్తే, ఎంత ప్రేమ గలవాడో తెలిస్తే, ఆయన కోసం నువ్వు ఏదైనా చేస్తావు. ఎరుగు నిమిత్తం. అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో క్రైస్తవుల్ని చంపుదామని వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే దారిలో పట్టబడిన తర్వాత దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే నువ్వు ఎవరో అని అన్నాడు. ఎవరో అంటే ఆయన ఎవరో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఎవరో అర్థమయ్యాక పౌలు గారు చివరి దాకా, అంటే కంఠం తెగే వరకు కూడా నేను ఇంకా ఆయన కొరకు ఏం చేయాలా అనే తపన తనలో పుట్టింది. అంటే దేవుణ్ణి ఎరగకుండా దేవుని కోసం మనం ఏం చేయలేము. అర్థమైందా? నెక్స్ట్ జనరేషన్
దేవుని సేవలో నెక్స్ట్ జనరేషన్లో ముందు రక్షణ పొందాలి. దేవుడు ఎవరో తెలవాలి. ఆయన ఎవరో తెలవకుండా ఆయన కోసం మనం ఏం చేయలేమండి. కనుక దేవుడు ఎవరో తెలియాలి. పౌలు అంటాడు, ఆ దమస్కు మార్గంలో పట్టబడ్డప్పుడు ఆయన రెండు క్వశ్చన్స్ అడిగారు. ఒకటి ఏంటంటే హూ ఆర్ యు అని అన్నాడు. అది హూ ఆర్ యు, నువ్వు ఎవరో అని అన్నాడు. రెండవది ఆయన ఎవరో చెప్పాక తెలిసాక వాట్ షల్ ఐ డు అని అన్నాడు. వాట్ షల్ ఐ డు, నేనేం చేయాలి నీ కోసం, నేను ఇంకా నీ కోసం ఏం చేయాలి? ఒకటే అనండి, చచ్చే వరకు ప్రతిరోజు కూడా నేనేం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి నాయన, నీ కోసం ఏం చేయాలి ప్రభువా, వాట్ షల్ ఐ డు, నీ కొరకు ఇంకా ఏం చేయాలి? ప్రతిరోజు కూడా నేను ఇంకా ఆయన ఎరగాలి, ప్రతిరోజు కూడా నేను ఇంకా ఆయన కొరకు ఏం చేయాలి. ఇదే తపనండి. కనుక రక్షణలో మొదటిది నిజమైన దేవుణ్ణి ఎరుగుట, అది మొదటి విషయం. రెండవ విషయం చెప్తాను. రెండవది ఏంటనంటే, రక్షించబడ్డారా అని అడుగుతారు చాలా మంది. మీరు మారుమనసు పొందారా, రక్షించబడ్డారా అని అంటారు. రక్షించబడటం అంటే దేవుడు ఎవరో తెలిసాడు నీకు, అది మొదటి విషయం. నేను ఆయన లక్షణాలు చెప్పట్లేదు, మళ్ళీ అది చెప్తే మళ్ళీ రోజు సబ్జెక్ట్ అయ్యింది. కనుక ఆయన ఎవరో నువ్వు తెలుసుకో ఫస్ట్. రెండోది ఏంటంటే, ఆ దేవుని చేతని నువ్వు సృష్టించబడ్డావు, నువ్వు కలుగ చేయబడ్డావు అని నువ్వు గుర్తించాలి. నిన్నెవరు కలుగ చేశారు, నిన్నెవరు సృష్టించారు అని అంటే దేవుడు. ఇప్పుడు నీ ముక్కు, నీ జుట్టు, తర్వాత నీ ముఖం అద్దంలో చూస్తున్నప్పుడు, అద్దం ముందు నిలబడ్డప్పుడు ఎవరికైనా అద్దానికో బలహీనత ఉంది. మనకు అద్దానికో బలహీనత ఏంటి తెలుసా? నీవు ఓకే అనేదాకా నేను పక్కకు జరిపి, ఎవరైనా చూడండి, అద్దం ముందు నిలబడ్డాక నీ అంతటికి నీకు ఓకే అంటేనే సరే వెళ్ళిక అని అంటుంది అది. లేకపోతే నేను వెళ్ళవద్దు, నేను నిలిపేసి. ఎవరికైనా అంతే. ఓకే అనిపించాక అంత అటు ఇటు మొత్తం అన్ని సెట్ అయ్యాక పర్వాలేదు అన్నాకి పక్కకు జరిపేసి. కనుక మరి ఇంత ఈ చక్కని రూపం, ఈ సృష్టి, ఈ నిర్మాణం ఎవరు చేశారు? నీ ముక్కు నువ్వేమైనా పెట్టుకొని పుట్టావా? ఈ చెవులు నువ్వేమైనా పెట్టుకొని పుట్టావా? తర్వాత ఈ దేహం నువ్వేమైనా నీ శరీరంలో అమర్చుకొని పుట్టావా అని అంటే లేదు కదా. కనుక దేవుడే నన్ను సృష్టించాడు, నేను దేవుని చేత సృష్టించబడిన మనిషిని అని నీకు అర్థం కావాలి. దేవుడెవరో తెలవాలి, నువ్వెవరో నీకు తెలియాలి. ఇది రక్షణలో రెండవ మెట్టు. మూడవది ఏంటంటే, దేవుడు మనుషుల్ని పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడు? ప్రసంగి 7:29లో ఒక మాట ఇలా ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఏముందంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు మనిషిని పుట్టించినప్పుడు ఆయన యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ ఈ రోజున మనుషులు ఏం చేశారు అని అంటే, అక్కడే ఉంది, వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాం. మనకెవరు చెప్పలేదు కదా. ఇప్పుడు మీరే స్కూల్లో చదివారంటే కొంతమంది తెలుగు మీడియం అంటారు, కొంతమంది ఇంగ్లీష్ మీడియం అంటారు. మరి ఏ ఇంగ్లీష్ మీడియంలోనైనా అబద్ధాలు నేర్పబడును అన్న ఇంగ్లీష్ మీడియం ఎక్కడ ఉందా? ఎక్కడైనా ఈ ఊర్లో కానీ, అటు రామాయణపేట కానీ, ఇటు సిద్దిపేట కానీ, లేదా హైదరాబాదే పోతాం, పలానా హైదరాబాద్లో కానీ అబద్ధాలు నేర్పబడిన అన్న స్కూల్ ఎక్కడ ఉన్నాయా? లేవు. మరి నీకు అబద్ధాలు ఆడటం ఎలా వచ్చింది? అబద్ధాలు ఆడటం నీకు ఎలా వచ్చింది? మరి అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, నేను ఉన్నాను అన్నాడంటే అదే పెద్ద అబద్ధం, అంతే కదా. మరి అన్ని వివిధ తంత్రాలు మనమే కల్పించుకున్నాం. దేవుడు మనిషిని చేశాడు, ఆయన ఎవరో తెలవాలి, ఆయనను పుట్టించాడని అర్థం కావాలి. రక్షణలో మూడోది ఏంటంటే, నేను పాపి, నా స్వతహాగా నేను పాపం చేశాను. నాలో పాపం లేదు అనే మనిషి భూమి మీద ఎవరు లేదు. నేను పాపం. నా పాపంతో చనిపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడంటే నరకం. రక్షణలో మూడో మెట్టు ఏంటనంటే, నేను పాపిని, నా పాపం వల్ల మరణం వచ్చింది, నేను నరకానికి పాత్రుణ్ణి అని గుర్తించాలి. ఇది రక్షణలో మూడో మెట్టు. నాలుగో మెట్టు ఏంటనంటే, ఇప్పుడు దేవుడు రెండో మెట్టులో మనిషిని చేశాడు, మూడో మెట్టులోనే మనిషి నరకం తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నాలుగో పాయింట్లో రక్షణలో దేవుడు ఏం చేశాడంటే, తన చేతులతో తన పోలికలో చేయబడ్డ మానవుడు నరకానికి వెళ్ళటం, ఆ
ఆయనకి ఇష్టం లేక దేవుడు మనుషుల్ని ప్రేమించి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఏ మానవుడు కూడా నశించకూడదని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. నాలుగోది ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించాడు. తమ్ముడు, చెల్లి, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించడానికి నువ్వేదో అందగాడువనో, నువ్వేదో బాగా చదువుకున్నాడు అనో, నువ్వేదో బాగా యోగ్యుడు అనో నిన్ను ప్రేమించలేదు ఆయన. నువ్వు ఎలా ఉన్నప్పుడు ఆయన ప్రేమించాడు అని అంటే చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. 6వ వచనం, రోమాపత్రిక 5:6లో ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, బలహీనులుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. తర్వాత చూడండి, అదే 6వ వచనంలో భక్తిహీనులమై ఉండగా, అది 2వ మాట, భక్తిహీనులుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. తర్వాత 8లో ఏముందంటే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు ఎప్పుడు అని అంటే ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా అను, పాపులుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. తర్వాత 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా అను, అంటే శత్రువులమై ఉండగానే ప్రేమించాడు. 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 1 బలహీనులమై ఉండగా, 2వది భక్తిహీనులమై ఉండగా, 3వది పాపులమై ఉండగా, 4వది శత్రువులమై ఉండగానే ఆయన ప్రేమించాడు. అప్పుడు అసలు నిజంగా ఇలా ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారా? పాపుల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శత్రువుల్ని ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారా? బలహీనులను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భక్తిహీనులను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఈ ప్రపంచంలో ఎవరు లేరు. యేసు ప్రభువే నిన్ను ప్రేమించాడు. ఇది అర్థం కావాలి. రక్షణలో 4వ మెట్టు, దేవుడు నన్ను ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడండి నిన్ను. అది అర్థం కావాలి. అర్థం కాకపోతే నువ్వు దేవుని సేవకు ఉపయోగపడవు. దేవుని సేవలో నెక్స్ట్ జనరేషన్లో నువ్వేం చేయవు. ఇప్పుడు చేయలేవు, తర్వాత అయినా చేయలేవు. దేవుడు నిన్ను ప్రేమించాడు. అసలు ఆయన నన్ను ప్రేమించడం ఏంటి? ఆయన అంటే ఒక మాట చెప్తారు. శ్రీశ్రీ అనే ఒక ఆయన, శ్రీశ్రీ గారు కవితలు రాస్తారు కదా ఆయన, అదే శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారు తెలుసా? నేను నేనుగా, నీవు నీవుగా, నేను నీకు తెలిస్తే, నువ్వు నాకు తెలిస్తే మన బంధాలు కొనసాగుతాయా అని అన్నాడు. ఇది శ్రీశ్రీ గారి పిటిషన్. నేను నేనుగా, నేనేమై ఉన్నాను, నీవు నీవుగా, మొత్తం ఒరిజినల్. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే నలుగురిలో ఉన్నప్పుడు ఒక రూపం ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు అసలైన రూపం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో అదే నువ్వు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చూస్తున్నావో అదే నువ్వు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ చూపులు, నీ దృష్టి, నీ ధ్యాస, నీ ధ్యానం ఏదో అది నువ్వు ఒరిజినల్. నలుగురిలో ఉన్నప్పుడు కాదు, అందరిలో ఉన్నప్పుడు కాదు. కనుక శ్రీశ్రీ గారు అన్నారు, నేను నేనుగా ఆ ఒరిజినాలిటీ, నీవు నీవుగా ఆ ఒరిజినాలిటీ. నాకు అర్థమైతే నీకు అర్థమైతే అసలు మన మొహాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మీరు ఎవరైనా సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారనుకో, దేవుడు నమ్ముకొని నువ్వు చర్చికి వస్తున్నావు అనుకో, చర్చికి వచ్చి సినిమాలు చూస్తున్నారంటే ఎలా ఉంటుంది? చర్చికి వచ్చి ఏదో చెడ్డ చూపులు చూస్తున్నారంటే ఎట్లా ఉంటుంది? చర్చికి వచ్చి ఏదో చెడ్డ మాటలు మాట్లాడుతున్నారంటే ఎట్లా ఉంటుంది? బాగోదు కదా. మనం పూర్తిగా ఎదుటోళ్ళకి తెలిస్తే మనల్ని ఎవ్వరూ ప్రేమించరండి. కానీ అసలు ఈ ప్రపంచంలో పాపుల్ని ప్రేమించిన వాడు, భక్తిహీనుల్ని ప్రేమించిన వాడు, బలహీనుల్ని ప్రేమించిన వాడు, శత్రువుల్ని ప్రేమించిన వాడు యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరండి. హల్లెలూయా. కనుక ఆయన నిన్ను ప్రేమించాడు. నరకానికి వెళ్ళవలసిన మనల్ని ప్రేమించాడు. నరకానికి వెళ్ళకూడదని ఆయన ఏం చేశాడంటే తన కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాపం తన మీద మోపి ఆయన మన నిమిత్తం మనకి పరలోకాన్ని ఇవ్వడానికి, నరకం నుంచి పరలోకాన్ని ఇవ్వడానికి యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. 4వది ఏంటంటే దేవుడు నన్ను ప్రేమించాడు. నిన్నెవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు అని నీకు అర్థం కావాలి. ఇది 4వ మెట్టు రక్షణలో. 5వ మెట్టు ఏంటనంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చేశారు అని అంటే ఆయన
మన నిమిత్తం ఆయన కలువరి శిలువలో మరణించాడు. నీ శిక్ష, నీ పాపం, నువ్వు చేసిన పాపాల నిమిత్తం ఆ దెబ్బలు ఆయన తిన్నాడు. నువ్వు చేతులతో తప్పు చేస్తే ఆయన చేతుల్లో మేకులు, నువ్వు తలతో తప్పు చేస్తే ఆయన తల మీద ముళ్ళ కిరీటం, నీ శరీరంతో తప్పులు చేస్తే ఆయన శరీరం మీద కొరడా దెబ్బలు, నీ కాళ్ళతో తప్పులు చేస్తే నీ నిమిత్తం ఆయన మేకులు. ఇవన్నీ కూడా నీ శిక్ష ఆయన తీసుకున్నాడు, నీకు శిక్ష నుంచి తప్పించాడు. తర్వాత నీ కోసం ఆయన చనిపోయాడు. నువ్వు నరకానికి వెళితే ఎంత బాధ ఉంటుందో ఆ నరక బాధ ఆయన శిలువ మీద పడ్డాడు. శిలువ మీద ఆయన పడిన బాధ నరక బాధ కనుక నరకంలోకి వెళ్ళి యుగాయుగాలు కాలే ఒక వ్యక్తి ఎంత బాధపడతాడో అది యేసు ప్రభు శిలువ మీద భరించాడు. మనం నరకానికి వెళ్ళకూడదని ఆయన చనిపోయాడు. చనిపోయాడంటే దేవుడికి చావు ఉంటుందా అంటే దేవుడికి చావు ఉండదు. దేవుడు మరణించాడంటే ఆయన మరణమే లేదు. మరణం ఎలా వచ్చింది? పాపాన్ని బట్టి. మరి ఆయన ఏం పాపం చేశాడు అంటే ఆ మరణం మనది. మన మరణం తను తీసుకున్నాడు. తనలోని జీవం మనకివ్వడానికి ఆయన తిరిగి లేచాడు. పరలోకానికి మార్గం సిద్ధం చేశాడు. రక్షణలో 5వ మెట్టు ఏంటనంటే నా పాపాల నిమిత్తం యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి మార్గం సిద్ధం చేశాడు అని నువ్వు నమ్మాలి. ఇది 5వది. రక్షణలో 5వ మెట్టు యేసు ప్రభు ఎవరో నీకు ఎరగాలి. ఆయన వచ్చి ఏం చేశాడో నువ్వు తెలుసుకోవాలి. అది 5వది. 6వది ఏంటనంటే రక్షణలో 6వ మెట్టు ఏంటనంటే ఇక్కడ వరకు నీ ఏమీ లేవు, 5 వరకు నీదేమీ లేదు. ఇది ఏమైనా ఉందా అందులో? దేవుడు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి, వినాలి. అందుకనే ఎవరైనా సువార్త చెప్పినప్పుడు ముందు వినండి అని అంటాం. వినండి బాబు, వింటాం తప్పే కాదు కదా అని అంటాం. వినండి, సువార్త చెప్పేటప్పుడు వినండి, వినాలి. ఏం వినాలి? ఒకటి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి. 2వది, ఆయనే నన్ను పుట్టించాడని తెలుసుకోవాలి. 3వది, మనం పాపం చేశాం. నాలో పాపం లేదన్న వాళ్ళు ఎవరు లేరు. జన్మ కర్మ మనందరం పాపం. ఆ పాపాన్ని బట్టి మరణం, తర్వాత నరకం. ఇప్పుడు దేవుడు 4వది ప్రేమించాడు, యేసుక్రీస్తుని పంపించాడు. 5వది యేసు ప్రభు వచ్చి ఆయనే వచ్చాడు. నిన్ను ప్రేమించి ఆయన పంపితే ఈయన వచ్చాడు. కానీ ఈయన వచ్చి ఆయన ఏం చేశాడు? నీ కోసం సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి. ఈ 5ట్లో నీదేమీ లేదు. ఇప్పుడు 6వది ఏంటనంటే ఇప్పుడు నువ్వు చేయాలి. అదేంటనంటే నీ హృదయంలో యేసు ప్రభు దేవుడు నా శిక్ష ఆయన తీసుకున్నాడు, నా పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడని నీ హృదయంలో యేసును విశ్వసించి నీ పాపాల నిమిత్తమే ఆయన అంత బాధపడ్డాడు కాబట్టి నీ పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకోవాలి. 6వ మెట్టు ఏంటనంటే నీ పాపాలు ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంలో నుంచి వచ్చిన ఆ భావనతో ఒప్పుకోవాలి. ఇది రిపెంటెన్స్ అన్నట్టు. 6వది రిపెంటెన్స్. నువ్వు పశ్చాత్తాపంతో నేను పాపిని ప్రభువా, నిజమే నా పాపం నిమిత్తమే కదా నువ్వు ఇంత బాధపడ్డావు, నా పాపం నిమిత్తమే కదా నువ్వు చనిపోయావు, నేను పాపిని నాయన అని నీ నోటితో ఒప్పుకోవాలి. చూడండి ఆ మాట రోమపత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట చాలా క్లియర్గా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఎలా ఉంది. రోమా 10:8 చూడండి ఆ మంచి మాట. అదేమనగా వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసమే. 9వ వచనం చూడండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపవు. నీ నోటితో ఒప్పుకోవాలి, యేసు ప్రభు దేవుడు, నా కోసమే ఆయన చనిపోయాడు. ఇది కులం కాదు, మతం కాదు, ఇది ఎవరో చెబితే బలవంతంగా చేసేది కాదు. ఆయన దేవుడు, నా పాప నిమిత్తం ఆయన చనిపోయాడని నేను నమ్ముతున్నాను అని పశ్చాత్తాపంతో నీ లోపల నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని నువ్వు దేవుని తట్టు పూర్తిగా తిరగాలి. ఇది 6వ మెట్టు. చివరి మెట్టు ఏంటంటే రక్షణలో చివరి మెట్టు ఏంటంటే బాప్తిసం తీసుకోవాలి. ఈ 7 జరిగితేనే రక్షించబడినట్టు లెక్క. కాబట్టి అప్పుడప్పుడు మనం చాలా మంది అడుగుతారు, బ్రదర్ మీరు రక్షించబడ్డారా అని అంటారు. రక్షించబడ్డారంటే ఏంటి? కొంతమంది ఏమంటారో తెలుసా? రక్షించబడ్డారా అంటే కొంతమంది ఇలా అంటారు, అవునండి నేను కూడా చర్చికి వెళ్తామని అంటారు. చర్చికి వెళ్తే రక్షించబడ్డాట. తర్వాత రక్షించబడ్డారా అంటే మా తాత సేవ చేశాడు అంటారు. అని మీ తాత సేవ చేస్తే నువ్వు రక్షించబడ్డాట.
తర్వాత కొంతమంది మీరు రక్షించబడ్డారా అని అంటే, లేదండి మేము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాం, చందా కూడా ఇస్తామండి అని అంటారు, కానుక కూడా ఇస్తాం, పాస్టర్ గారే మా ఇంటికి వస్తారని అంటారు. పాస్టర్ మీ ఇంటికి వస్తే నువ్వు రక్షించబడ్డట్ట? చెల్లి తప్పుడు అర్థమైందా? రక్షణ అంటే అర్థమైందా? రక్షణ అంటే ఈ 7 మెట్లు అండి. ఈ 7 మెట్లు నీ లోపల కలిగితే నువ్వు రక్షించబడినట్టు లెక్క. నెక్స్ట్ జనరేషన్కి ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా ఉపయోగం, అసలు నేను ఎప్పుడు సేవ చేస్తానని నేను అనుకోలేదు. నేను కల్లో కూడా ఊహించలేదు నేను యేసుప్రభు సేవ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి నేను మ్యాథ్స్ స్టూడెంట్ని. నేను 10th చదువుతూ కింద వాళ్ళందరికీ ట్యూషన్ చెప్పేవాడిని, ఇంటర్ చదువుతూ కింద వాళ్ళందరికీ ట్యూషన్ చెప్పేవాడిని, డిగ్రీ చదువుతూ నేను కింద వాళ్ళందరికీ ట్యూషన్ చెప్పాను. నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం. నేను ఒక లెక్కల టీచర్ అవ్వాలనుకున్నాను. నేనేమో టీచర్ని కావాలనుకున్నాను, ఆయనేమో నేను ప్రీచర్ని కావాలనుకున్నాడు. అందుకే దేవుడు మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. కానీ నేను అలా రావడానికి నా లోపల నేనే రక్షణ పొందలేదనుకోండి, ఆ దేవుడు ఎవరో నాకు తెలియలేదనుకోండి, నేనెవరినో నాకు అర్థం కాలేదనుకోండి, ఆయన నా కోసం ఏం చేశాడో, నేను దేనికి పాత్రున్నో, నా నిమిత్తం యేసుప్రభు ఏం చేశాడో నేను ఆయన తట్టు తిరగకపోతే ఈరోజు నేను సేవకు వచ్చేవాడినా? కనుక తమ్ముడు చెల్లి, నెక్స్ట్ జనరేషన్లో ఎవరైనా సేవకు ఉపయోగపడాలంటే ఏ వ్యక్తి ఉపయోగపడతాడనంటే ఫస్ట్ రక్షణ పొందిన వాళ్ళే ఉపయోగపడతాడు. అర్థమైందమ్మా? ఫస్ట్ మాట రక్షణ పొందాలి. సరే, ఇంతకీ ప్రశ్న ఏంటంటే మీరు రక్షించబడ్డారా? అది మొదటి ప్రశ్న. ఓకే, నేను 7 పాయింట్లు చెప్తానన్నా. మొదటి చెప్పాను నెక్స్ట్ జనరేషన్, పేరు రాసుకున్నాం. నెక్స్ట్ జనరేషన్, దేవుని సేవలో నెక్స్ట్ జనరేషన్. దేవుని సేవలో నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఉంటారు? రక్షించబడ్డవాడు ఉంటాడు. అది మొదటి విషయం. రెండో విషయం చెప్తానండి. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, నిజంగా ఒక వ్యక్తి రక్షించబడితే రెండో పాయింట్, సేవకు ఉపయోగపడాలంటే ఎవరు ఉపయోగపడతారంటే, రెండో విషయం ఒక వ్యక్తి రక్షణ పొందాలి మొట్టమొదటిది. రెండోది ఏంటంటే రక్షణ పొందిన వాడు స్థిరంగా ఉండాలి. ఇది రెండో విషయం, స్థిరంగా ఉండాలి. నువ్వు నిజంగా రక్షించబడితే నువ్వు దేవునిలో స్థిరంగా ఉండాలండి. ఇది రెండో పాయింట్, దేవునిలో స్థిరంగా ఉండాలి. ఈరోజు చూడండి, మేము రక్షించబడ్డాం అని అంటారు. కొంతమంది బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, ఆదివారం మందిరానికి రారు. తర్వాత చాలా మంది యవనస్తులు చర్చికి రారు, ఇంటికాడే ఫోన్ పట్టుకొని టైం అంతా పాస్ చేస్తారు. క్రైస్తవులు టైం పాస్ చేయొద్దు, టైం యూజ్ చేసుకోవాలి. ఎవరికైనా 24 గంటలు, మీకైనా, నాకైనా, సీఎంకైనా, పిఎంకైనా టైం మనం పాస్ చేయొద్దు. టైం పాస్ అంటారు, టైం పాస్ కాదు, టైం యూజ్ చేసుకోవాలి. అది వెళ్ళిపోతూనే ఉంటుంది, అది ఆగదు. కాబట్టి మనం ఏం చేయాలంటే స్థిరంగా ఉండాలి. రక్షించబడ్డోడు స్థిరంగా ఉండాలండి. రక్షణ పొందినవాడు స్థిరంగా లేకపోతే తనను అనుమానించాలి, అసలు ఇతను నిజంగా రక్షించబడ్డాడా, నిజంగా రక్షించబడ్డాడా. నిజంగా రక్షణ పొందినవాడు స్థిరంగా ఉంటాడు. రెండో వ్యక్తి, సేవకు ఉపయోగపడాలంటే ఎవరు ఉపయోగపడతారు? స్థిరంగా ఉండేవాడే ఉపయోగపడతాడు. నీ లోపలే స్థిరం లేదు, నిలకడ లేదు. ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రావు, ఒకసారి ఎప్పుడైనా కనబడితే ఇంకోసారి కనపడవు. నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు ఉండరు. ఇలాంటి వాళ్ళు ఏం ఉపయోగపడతారు? స్థిరంగా ఉండాలి. సరే, నేను మిమ్మల్ని కొన్ని ఇలా అడుగుతాను. మొదటిది, రక్షణ పొందాలంటే కొంతమంది నేను రక్షించబడ్డా, 7 నాలో జరిగినాయి అని అనుకోవచ్చు. రెండవది స్థిరంగా ఉండాలి. అయితే స్థిరంగా లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి కూడా ఒక 7 చెప్పున కొన్ని చెప్తాను. సరే, చెప్తాను కదా. స్థిరంగా లేకపోయిన వాడికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎందుకు స్థిరంగా ఉండలేదు తెలుసా? స్థిరంగా ఎందుకు ఉండలేదు తెలుసా? చూడండి, మొదటి కారణం చెప్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా చదవండి. సామెతలు 12:3. వెరీ గుడ్ తమ్ముడు. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు అని. చాలు చాలు. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరంగా ఉండరు. ఇప్పుడు చూడండి ఒక మాట, భక్తిహీనత అని ఉంది. అసలు భూమి మీద ఇద్దరే ఉంటారు. భక్తి గల వాళ్ళు ఉంటారు, భక్తి లేనోళ్ళు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. భక్తిహీనులు ఉండరు. అయితే భక్తి గల వాళ్ళు ఉంటారు, లేదా భక్తి లేనోళ్ళు ఉంటారు. భక్తిహీనులు ఏంటి? భక్తిహీనులు అంటే ఏంటి? ఉంటే అటు, లేకపోతే ఇటు, అంతే. రెండే కదా. నమ్మినోడు నమ్మనోడు. నమ్మి నమ్మనోడా?
నమ్మనోడు అనమాట భక్తిహీనుడు అంటే. అర్థమైందా? అయితే నమ్మావు, రక్షించబడ్డావు, లేదా రక్షించబడలేదు. కానీ నేను రక్షించబడ్డాను అనుకుంటూ రక్షణ పొందనోడు ఎవడంటే ఈ భక్తిహీనుడు. ఈ భక్తిహీనత అంటే కొంచెం చెల్లోళ్ళకి కొంతమందికి వాళ్ళ ఒంట్లో ఎవరి ఒంట్లోనైనా 5 లీటర్ల రక్తం ఉంటుంది. ప్రతి మనిషి ఒంట్లో 5 లీటర్ల రక్తం ఉంటుంది. కొన్నిసార్లు ఆడవాళ్ళకి తక్కువ అవుతుంది ఆ రక్తం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడమ్మా నీలో ఉండాల్సినంత రక్తం లేదమ్మా, కాబట్టి అని దానికి ఒక పేరు పెట్టాడు. దాన్ని ఏమంటారంటే రక్తహీనత అని అంటారు. రక్తహీనత అంటే అసలు రక్తం లేదని కాదు కదా, ఉండాల్సినంత లేదు, ఉండాల్సినంత లేదు. ఉండాల్సినంత లేకపోతే దాన్ని ఏమంటాం? రక్తహీనత. ఉండాల్సినంత భక్తి లేకపోతే ఏంటది? భక్తిహీనత. కానీ ఉండాల్సినంత భక్తి లేదనమాట, చెయ్యాల్సినంత భక్తి లేదనమాట. నెక్స్ట్ జనరేషన్లో ఎవరు ఉంటారంటే ఉండాల్సినంత ఉన్నోడే ఉంటాడు అన్న. జాయిల్ అని అర్థమైందా? నెక్స్ట్ జనరేషన్లో ఎవరు ఉంటారు అని అంటే ఉండాల్సినంత ఉన్నోడే ఉంటాడు. మనది ఏంటంటే మనం అటు పూర్తిగా ఉండవు, మనం ఇటు పూర్తిగా ఉండవు, అంతే. మళ్ళీ యూత్ మీటింగ్ అంటే ఇప్పుడు వచ్చాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆశీర్వాదాలు పిలుస్తూ వస్తాం. అప్పుడు దాకా నువ్వు కనపడవు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు. ఇప్పుడు వెళ్ళావంటే మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో కలుస్తావు, అప్పుడు మీటింగ్లో ఉంటాం. మళ్ళీ మధ్యలో నీకు ప్రార్థన ఉండదు, బైబిల్ ఉండదు, వాక్యం ఉండదు, ఏం ఉండదు. మనం భక్తిహీనులు ఉంటే తప్పుడు వినండి మాట, ఉంటే భక్తి గల వాళ్ళు ఉంటారు, లేదా భక్తి లేని వాళ్ళు ఉంటారు. పూర్తిగా ఉన్నోడైనా లేనోడైనా, కానీ ఉండి లేనోడే భక్తిహీనుడు. అది ఉండి లేనోడు భక్తిహీనుడు. ఇలాంటి వాడు ఏమి దేవుడి కోసం ఏమి ఉపయోగపడతారు చెప్పండి. నేను ఇంకో మాట చెప్పనా, మీరు ఎప్పుడైనా పేపర్లో చూసారా? లంచం తీసుకుంటూ దొరికిపోయిన సొలొమోన్ అని పేపర్లో పడుతుంది. అప్పుడప్పుడు మనం చూస్తాం. తర్వాత కొన్నిసార్లు సినిమాల్లో రౌడీ పేర్లు క్రిస్టియన్ పేర్లే పెడతారు. కొన్ని పేర్లు చెప్తే మీకు అర్థమైంది. దాస్, రాబర్ట్, స్టీఫెన్, ఇలాంటి పేర్లన్నీ కూడా రౌడీ పేర్లు పెడతారు. అంటే వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళకి ఏం తెలుసానంటే వీళ్ళు పూర్తిగా భక్తిలో లేరు, వీళ్ళు పూర్తిగా లోకంలోనే ఉండరు, అంతే. ఇప్పుడు పేరు అగస్టిన్ అని పెట్టుకొని మందు అవుతున్నాడు అనుకో, ఏం అగస్టినే క్రిస్టియన్ పేరు, తాగుతున్నాడు. మరి భక్తి గలవాడో భక్తి లేనివాడు అర్థమైపోతుంది. మళ్ళీ ఆదివారం చర్చికొస్తాడు, మళ్ళీ సోమవారం శనివారం దాకా బైబిల్ పట్టాడు. అంటే ఉండాల్సినంత భక్తి లేదనమాట. తమ్ముడు, దేవుని సేవకు ఎవరు ఉపయోగపడతారంటే ఉండాల్సినంత భక్తి ఉన్నోడే ఉపయోగపడతాడు. తమ్ముడు, ఉండాల్సినంత భక్తి ఉన్నవాడే స్థిరంగా ఉంటాడు, అంతే కదా. ఉండాల్సినంత భక్తి ఉంటేనే నువ్వు స్థిరంగా ఉంటావు. స్థిరంగా ఉన్నవాడే దేవుని సేవకు ఉపయోగపడతాడు. ఈరోజు నెక్స్ట్ జనరేషన్కి ఎందుకు దేవుని సేవలో మన జనరేషన్లో కూడా ఎందుకు మనం రావట్లేదంటే మనకు ఉండాల్సినంత భక్తి లేదు. నేను ఒక మాట అంటాను, మిమ్మల్ని ఏమనుకోతే నువ్వేం చదువుతున్నావు అమ్మా అని అన్నాను అనుకో, మీలో కొంతమంది అన్నాను నేను 10th క్లాస్ అనొచ్చు, ఇంటర్ అనొచ్చు, డిగ్రీ అనొచ్చు, పీజీ అనొచ్చు. మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని పుస్తకాలు చదివావు, మరి ఈ పుస్తకం ఒకసారన్నా చదివావా? ఈ పుస్తకం ఒకసారన్నా చదివావా అంటే ఇది మాత్రం చదవదు. అమ్మా నాన్న చెప్తారు బైబిల్ చదవండి అని. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? హాస్టల్కి వెళ్ళేటప్పుడు బైబిల్ ఉంటుంది, మళ్ళీ వచ్చేటప్పుడు బైబిల్ ఉంటుంది, మధ్యలో ఎప్పుడు తెరవదు. అర్థమైందా? తీసుకెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తారు, మళ్ళీ అలాగే వెళ్ళద్ది, అలాగే వస్తుంది. మళ్ళీ డబ్బులు దాంట్లో పెట్టుకుంటారు, డబ్బులు తీసేటప్పుడే బైబిల్ చెప్తారు, ఓపెన్ చేస్తారు, మళ్ళీ డబ్బులు తీసుకొని మళ్ళీ జిప్ పెట్టేస్తారు. ఇలాగే ఉంటుంది, అంతే. దాన్ని మాత్రం చదవరు. అలాంటి వాళ్ళు భక్తిహీనులు అన్నమాట. ఏం సరే ఉంటారండి. నెక్స్ట్ జనరేషన్లో దేవుని సేవలు అంటే జనరేషన్లో నువ్వు అసలు వాడబడాలంటే స్థిరంగా ఉండాలి కదా. రక్షణ పొందాలి, స్థిరంగా ఉండాలి. నువ్వు స్థిరంగా లేకపోతే నువ్వు ఏం వాడబడతావు? ఎవరికి వాళ్ళకి నిజంగా ఉండాల్సినంత భక్తి లేదండి. ఉండాల్సిన రోజు క్రమంగా బైబిల్ చదువుతున్నారా? చదవట్లేదు. అదే అంటే నీకు ఉండాల్సినంత భక్తి లేదు. రోజు ప్రార్థన చేస్తున్నారా? చేయట్లేదు. అంటే ఉండాల్సినంత భక్తి నీకు లేదు, అంతే. ఉండాల్సినంత లేకపోతే నువ్వు భక్తిహీనుడివే, భక్తిహీనురాలు. రక్షించబడ్డావేమో, రక్షించబడ్డాక నీకు ఉండాల్సినంత భక్తి ఉండాలి, లేకపోతే మనం భక్తిహీనం అయిపోతాం. అర్థమవుతుందమ్మా? కనుక దేవుని స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేకపోవడానికి మొదటి కారణం ఏంటంటే భక్తిహీనత. అది గుర్తుపెట్టుకోండి. భూమి మీద మనుషులు
రెండు రకాలు ఉంటారు. ఒకటేమో ప్రకృతి సంబంధులు, తర్వాత రెండవది ఆత్మ సంబంధులు. రెండు రకాల మనుషులు ఉంటారు. ప్రకృతి సంబంధు మనుషులు ఏంటంటే దేవుడిని నమ్మరు వాళ్ళు. ఆత్మ సంబంధులేమో దేవుడు ఉన్నారని నమ్ముతారు. మనం దేవుడు ఉన్నాడని నమ్మేవాడు. అయితే సాతాను దేవుడు నమ్మే సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఆత్మ సంబంధుల్ని శరీర సంబంధులుగా చేస్తాడు. ఆత్మ సంబంధులే శరీర సంబంధులు అవుతారు. ఎట్లా అంటే మనం దేవుడు నమ్మాం, మనకేమో దేవుడు నమ్ముకున్నాం కానీ మనం పూర్తిగా దేవుళ్ళు ఎదగలేదు, ఉండం మనం. అప్పుడు మనం శరీర సంబంధం అయిపోతాం, భక్తిహీనం అయిపోతాం. మనకు అయ్యి కావాలి, ఈ కావాలి, అయ్యి కావాలి, ఈ కావాలి. మన ఆయన గడ్డం కింద చేపెట్టి ఇట్లా అంటున్నాడు అంటే ఏం చెప్పండి? అంటే చూశాడు అనమాట. గడ్డం కింద చేపెట్టుకుని అల్లు అర్జున్ లాగా ఇట్లా అంటే మనోడే మరి యూత్ మీటింగ్ లో అంటే అవి మాట్లాడలేదు మరి. సినిమాలు మాట్లాడలేదు, సినిమా పాటలు ఎంత మాట్లాడలేదు, సీరియల్ మాట్లాడలేదు. లేకపోతే లోకంలో జోకులు మనోడేసే జోకులు, కుడి జోకులు అసలు బయట కూడా రాలేదు. అట్లా మరి ఇంత ఇలా ఉంటే నువ్వు దేవుడి సేవకి ఏం ఉపయోగపడతావు తమ్ముడు? దేవుడి సేవకి ఏం ఉపయోగపడతారు చెల్లి? నెక్స్ట్ జనరేషన్ కాదు, ఈ జనరేషన్ లో నువ్వు ఉపయోగపడాలి. ముందు మనం నెక్స్ట్ ఇంకా ఆలోచిస్తాం. నువ్వు ఉపయోగపడాలంటే నువ్వు స్థిరంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇంకెక్కువ చెప్పను, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి. రెండో విషయం చెప్తాను. స్థిరంగా లేకపోవటానికి రెండో కారణం ఏంటి తెలుసా? దేవుని సేవకు మనం ఉపయోగపడాలంటే స్థిరంగా ఉండాలి. రెండో పాయింట్ స్థిరంగా ఉండాలి. స్థిరంగా లేకపోవటానికి మొదటి కారణం భక్తిహీనత. భక్తిహీనత వల్ల స్థిరంగా ఉండడం. రెండో విషయాన్ని చూడమ్మా, యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. యోబు 11:14. అందరూ చదవండి అన్నమాట. యోబు 11:14లో ఏముంది? పాపము ఏంటమ్మది? ఏంటది? చేతిలో ఏం చూస్తున్నాం? చేతిలో ఏం చూస్తున్నాం? ఫోన్ కాదు, పాపం. చూడండి అక్కడ ఏముంది? అక్కడ 11:14లో పాపము నీ చేతిలో ఉండుట చూచి. ఈ రోజున పాపం విడిచోడండి. పాపం, ఈ పాపం చేతిలోకి వచ్చేది. పాపము నీ చేతిలో ఉండుట చూచి. ఈ రోజున అంతా సినిమా థియేటర్కి కూడా వెళ్తున్నాడు. అందరూ ఇందులోనే చేతిలోనే చూస్తున్నాడు. పాపం నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరం. అంటే స్థిరంగా లేకపోవడానికి రెండో కారణం ఏంటంటే చేతిలో ఉన్న పాపం విడవకపోవడం. చేతిలో పాపం విడవకపోవటం. ఈ రోజున మనం స్మార్ట్గా ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఒక్కడికి స్మార్ట్ ఫోన్ కావాలి. అవునే కదా? చూడండి, స్మార్ట్ ఫోన్ లేకపోతే అసలు కొంతమంది పిల్లలు అంటారు, అసలు మా వాళ్ళు అయితే, మా ఫ్రెండ్ అయితే, వాళ్ళ మమ్మీ డాడీ అయితే వాళ్ళు పెద్ద పెద్ద ఫోన్లు ఇచ్చేసారు వాళ్ళకి. మీరే మాకు ఒక్క ఫోన్ ఇవ్వరు, ఫోన్ కొనరు. రోజు వెళ్తూ మనం ఫైటింగ్. కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నతో ఫైటింగ్. రోజు కూడా నాకు ఫోన్ లేదు, నాకు ఫోన్ ఉంటే ఎలా మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నారంటే వాళ్ళకి ఫోన్ ఉంది, నాకు ఫోన్ లేదు అంటాడు. మార్కులు తక్కువ వస్తుందని ఫోన్ లేదని అంటే, మరి ఫోన్ ఇస్తే ఏం చూస్తావు అని అంటే ఏం చూస్తాడు చెప్పండి? పాప. ఫోన్ ఇస్తే ఏం చూస్తాడు? ఫోన్ ఇస్తే ఏం చూస్తాడు? ఫోన్ ఇస్తే ఏం చూస్తాడు? పాపం చూస్తాడు. ఫస్ట్ పాప. పాపములో ఫస్ట్ రెండు అక్షరాలు ఏంటి? పాప. పాప అంటే స్త్రీ, లేడీ. పాపం చూస్తాడు. ఆ పాప కాస్త పెరిగి పెద్దదై మధ్యలో పాపోయి ఆప ఈ మూ కలపండి, పాము. పాపం అంటే పాము. అప్పుడు అర్థమవుతుందా? పాపము. ఫస్ట్ రెండు అక్షరాలు పాప. పాపం అనేది స్టార్టింగ్ పాపలా ఉంటుందండి. పాపము ప్రారంభం పాపలా ఉంటుంది. ఏమి తెలవనట్టు అమాయకంగా ఒక SMS వస్తే, తర్వాత ఆ చాట్ చేయటం, ఆ షార్ట్స్, తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్, తర్వాత రీల్స్, ఇవన్నీ కూడా పాప భలే థ్రిల్లింగ్గా ఉంటాయి. తర్వాత అవన్నీ భలే అసలు
కొంతమంది అడుగుతుంటారు, చాలా ఫాస్ట్ ఉన్నావురా, ఎంత ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నావురా, ఇంత టైమింగ్ కావాలా అని అంటాడు. అంత భలే పాపలా ఉంటుంది. ఆ పాపం ముదిరి ఒక రోజున ఏమైందనంటే మధ్యలో పాపోయి పాము అయింది. పాపే పాము అయింది. అదొక పాపములో పాము ఉంది. పాపం ప్రారంభం పాపలా ఉంది. ఎవరైనా అంతేనండి, పాపంలో పడ్డేవాడు స్టార్టింగ్ ఆడిదంత భలే ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది. కానీ ఎండింగ్ మాత్రం కిల్లింగ్. స్టార్టింగ్ ఏమో థ్రిల్లింగ్, ఎండింగ్ ఏమో కిల్లింగ్. ఇందులో ఎందుకు పడ్డారా నాయన, తర్వాత ఎంత ఉంటుందా అనేది ఎప్పుడు తెలిసిద్దానంటే, అది నిన్న సంవత్సరం గురించి చెప్పాడు కదా ఆయన. చెప్పాడు నిన్న సంవత్సరం తెలియదా ఒళ్ళో పడ్డాక ఏముంటుందంటే చావకూడదు. అంత బలవంతుడే ఎందుకు ఈ బ్రతుకు చావాలి, పాప దగ్గరికి వెళ్ళి చావాలి, అర్థమైందా? అలా ఉంటుంది అన్నమాట. కనుక స్థిరంగా లేకపోవడానికి రెండవ కారణం ఏంటంటే తమ్ముడు ఈ అందుబాటులోకి వచ్చి ఈ రోజునే మనకి వదులుకోవడం ఇష్టం లేదు. నువ్వు సినిమాలు చూడొద్దంటే సినిమా చూస్తే తప్పేంటని, సినిమా చూస్తే తప్పేంటి అని అంటాడు. సినిమా చూడొచ్చా, మరి దేవుడు నమ్ముకున్న వాళ్ళు చూడొచ్చా అని అంటే బైబిల్ ప్రకారం చూడకూడదు. మరి ఎక్కడుందన్నా బైబిల్లో ఉంది అని అన్నాడు అనుకో, అవి సినిమా అంటే ఏంటి, అది నిజమా? సినిమా నిజమా? ఒకసారి ఆలోచించండి. సినిమా నిజమా? కాదు, అది అబద్ధం. 2 గంటలు ఎవడన్నా పుట్టి పెరిగి పెళ్లి చేసుకుని పెద్దోడి ఫైటింగ్ చేసి పిల్లలుగానే ఎక్కడండి. 2 గంటల్లో అన్నీ ఉంటాయి. ఎంత అబద్ధం అది? మరి అబద్ధానికి జనకుడు ఎవడు? సాతాను. అబద్ధానికి జనకుడు సాతాను కదా. మరి సాతాను చెప్పిన దాన్ని నువ్వే పెద్ద అల్లు అర్జున్ లాగా, తర్వాత పవన్ కళ్యాణ్ లాగా, వీళ్ళైతేనేమో వాళ్ళ పేరు నాకు తెలియదు, వీళ్ళంటే పేపర్లు వస్తుంది కాబట్టి చూస్తున్నాం. కనుక ఇలాగా నేను అలాగా ఇలాగా మన చెప్పులు కొనుక్కుందామని వెళ్తే అది ఇది ఎవరు వేసుకున్న చెప్పులు అంటారు, ప్రభాస్ వేసుకున్న చెప్పులు అంటారు. సినిమా ప్రభాస్ వేసుకున్న చెప్పులు అంటారు. అయితే నేను అన్నాను సెకండ్ హ్యాండ్ లాగా అన్నా. అంటే కాలేజ్ కొత్తేనా అన్న. మరి ఏదో ప్రభాస్ అంటున్నాగా అన్న. అంటే ప్రభాస్ వేసుకున్నాయి అంటున్నా. ఆవిడెవడో వేసుకుని నాకెందుకు? కనుక ఎవరు వేసుకుని చెప్పు, నాకు నేను కొనుక్కుంటానన్నా. ఇప్పుడు కొన్నిసార్లు బట్టలు కొట్టకి వెళ్ళినప్పుడు ఇది వాళ్ళు వేసుకున్నది వీళ్ళు వేసుకున్నది అని అంటారు. అంటే సెకండ్ హ్యాండ్లా? వీళ్ళు వేసుకుని నాకెందుకు? వీళ్ళు వేసుకున్న కటింగ్లు నాకెందుకు? ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్తే అక్కడ పెట్టి ఇలా అయినా అంటాడు. నేనేమంటానంట, ఇక్కడ ఉన్న వాళ్ళు లాగా ఎవరిలాగా వద్దు, నాలాగే వాళ్ళు ఎవరితో వేస్తే నా సెకండ్ హ్యాండ్లో అయింది కదా. కనుక అది నాకెందుకు, అలా వద్దు. కనుక మనం వదులుకోకుండా స్థిరంగా ఎవరు ఉండలేదు. అసలు సేవకు ఎందుకు రావట్లేదు తెలుసా చాలా మందికి? అసలు ఇవన్నీ వదులుకోవడం ఇష్టం లేదంటే, మనకి అన్ని వదులుకోవడం ఇష్టం లేదు. సేవ అంటే త్యాగాలు ఉంటాయి, సేవ అంటే సమర్పణ ఉంటుంది, సేవ అంటే ఆకలి దప్పులు ఉంటాయి, సేవ అంటే కష్టాలు ఉంటాయి, సేవ అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ వాడటం ఇష్టం లేదు మనకేమో అంతా లోకం కావాలి, మనకంతా కూడా సౌఖ్యాలు కావాలి, మనందరికీ సుఖాలు కావాలి. అందుకే ఈ రోజు చాలా మంది సేవకులు ఆడలేదు, స్థిరంగా లేరు. అసలు స్థిరంగా లేకపోవడానికి అయితే భక్తి గలవాడై ఉండాలి, భక్తి లేనోడైనా నమ్మనోడైనా ఉండాలి, నమ్మినోడైనా ఉండాలి, భక్తిలో ఉండాలి. స్థిరంగా లేకపోవడానికి ఈ వదులుకోవడం ఇష్టం లేదు, అందుకని అస్థిరంగా ఉంటున్నారు. మూడో కారణం చెప్తాను రండి. మూడో కారణం ఏంటంటే స్థిరంగా లేకపోవడానికి మూడో కారణం చూడండి. యాకోబు రాసిన పత్రిక చూడండి. ఆ మాట 1వ అధ్యాయం 7-8 వచనాల్లో స్థిరంగా లేకపోవడానికి మూడో కారణం అక్కడ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. అంటే స్థిరం లేదు. స్థిరం లేకపోవడానికి మూడో కారణం ఏంటంటే విమనస్కుడు. విమనస్ అంటే ఏంటి? ద్వి అంటే రెండు మనసు. కొన్నిసార్లు మన అందరికి 2 మనసులు ఉంటాయి. ఇక్కడ ఉన్నప్పుడేమో నిజంగా నేను ఏదో చేసేయాలని, బయటకు వెళ్ళాక ఎవడో మన ఫ్రెండ్ వాళ్ళు ఎవరో కలుస్తారు, మళ్ళీ ఆ మనసు వచ్చేస్తుంది. అక్కడ ఉన్నప్పుడు ఆ మనసు, ఇక్కడ ఉన్నప్పుడు ఈ మనసు. ఇంట్లో ఉన్నప్పుడేమో టీవీ ముందు ఉన్నప్పుడు టీవీ మనసు, ఒంటరిగా ఫోన్ ఉంటే ఫోన్ మనసు. తర్వాత ఇట్లా మనకి ఇన్ని రకాల మనసులు ఉంటే మనం ఏం స్థిరంగా ఉంటాం? విమనస్కుడు ఎప్పుడు స్థిరంగా ఉండడు. కొంతమందికి అసలు స్థిరత్వమే ఉండదు.
ఇంకో మాట చెప్పిన, ఇప్పుడు ఇది ఎన్నో తారీఖు ఈరోజు? జనవరి 16 కదా. 31వ తారీఖు 1వ తారీఖున క్రైస్తవులకు వచ్చే ఉద్యమం అంతా ఇంత కాదు. 31వ తారీఖు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ సంవత్సరం అంతా బైబిల్ చదువుతాను ఆయన అని ప్రార్థన చేస్తారు. అంతే. జనవరి 1వ తారీఖు చదువుతారంటే 2 లేదు 3 లేదు, ఇవాళ 16 వచ్చింది. చదివారు అది ఎప్పటి? తీర్మానాలు మాత్రం అసలు చాలా తీర్మానాలు చేస్తారు. తీర్మానాలు చాలా చేస్తారు. క్రైస్తవుల తీర్మానాలు ఎలా ఉంటాయి తెలుసా? నేల మీద రాతల్లా ఉంటాయి. క్రైస్తవుల తీర్మానాలు నేల మీద రాతల్లా ఉంటాయి. నీటి మీద ఒక అక్షరం రాసి ఆ అని రాసి రెండవ ఆ అని రాసే లోపు యా ఉంటుందా? మన తీర్మానాలు అలా ఉంటే మనం ఏం స్థిరంగా ఉంటాం? అది 2 మనసులు అన్నమాట. ఒకసారి ఏమో నేనేదో చేసేయాలి, ఒకసారి ఏమో నేను ఇలా ఉండాలి, ఒకసారి ఏమో నేను ఇలా ఉండాలి, ఒకసారి ఏమో నేను చూడకూడదు, ఒక్కోసారి అలాంటి వినకూడదు అని తీర్మానాలు చేస్తున్నాం. కానీ అందులో నిలకడగా ఉండలేదు. అస్థిరుడు అన్నమాట. నీకు 2 మనసులు ఉన్నాయి. ఉంటే ఒకటే మనసు ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగి ఉంటాయి. మనం దేవుని సేవకు ఉపయోగపడాలంటే ఆయన మనసు ఉండాలమ్మా. కానీ మనకి ఆ మనసు ఉండదు, వేరే మనసు ఉంటుంది. పాటలు కూడా వస్తాయి మళ్ళీ మనసా అని మళ్ళీ ఏ మనసు మీదో పాటలు పాడేస్తా ఉంటారు. చాలు. అర్థమైందా? దేవుని సేవకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి చెల్లి? 1, రక్షణ పొందినోడే సేవకి ఉపయోగపడతాడు. మనమైనా, ఈ జనరేషన్ అయినా, ఏ జనరేషన్ అయినా మనం రక్షణ పొందినోడే దేవుని సేవకు ఉపయోగపడతాడు. 2వది, దేవుని సేవకు ఉపయోగపడాలంటే 2వది ఏంటంటే స్థిరంగా ఉండాలి. నువ్వు స్థిరంగా ఉండు దేవునిలో. బైబిల్లో స్థిరంగా ఉన్న ఒక వ్యక్తి దానియేలు. చాలా మంది ఉన్నారు. దానియేలు స్థిరంగా ఉండేవాడు. ప్రతి దినం ఒక రోజున నేను జైల్లో సింహాల గుహలో వేస్తామన్నా ఆయన ప్రార్థన మాత్రం మానలేదండి. ఎంత స్థిరంగా ఉన్నాడో చూడండి. స్థిరంగా ఉన్నవాళ్ళు దేవునికి ఉపయోగపడతారు. స్థిరంగా ఉండేవాడే దేవుని సేవకు ఉపయోగపడతాడు. నువ్వు ఎప్పుడైనా ఈ మాటలు వినో, నువ్వు రాసుకో, నీ మనసులో పెట్టుకో. నీ జీవితంలో ఎప్పటికైనా ఎవరైనా దేవుని సేవలో ఉపయోగపడాలంటే రక్షణ పొందినోడై ఉండాలి. 2వది స్థిరంగా ఉన్నోడై ఉండాలి. ఈ 2 విషయం. 3వ మాట చెప్తానండి. 3వది ఏంటంటే మనం దేవుని సేవలో మనం ఉపయోగపడాలి అని అంటే 3వ విషయం ఏంటంటే, ఇది ఎప్పుడు మర్చిపోకండి, క్రమంగా మందిరానికి రావాలి. 3వది, దేవుని సేవకు ఎవరు ఉపయోగపడతారంటే క్రమంగా మందిరానికి వచ్చేవాడే ఉపయోగపడతాడు. నువ్వు మందిరాన్ని ఎగ్గొట్టి, మందిరాన్ని మానేసి నువ్వు దేవుని సేవకు ఉపయోగపడవాడు. మందిరానికి క్రమంగా వచ్చేవాడు దేవుని సేవకు ఉపయోగపడతాడు. మందిరానికి క్రమంగా రావాలి. కొంతమందికి మందిరం అంటే చాలా నిర్లక్ష్యం. ఈ కరోనా వచ్చిన తర్వాత అంత ఆన్లైన్కి అలవాటు అయిపోయారు. అంటే కరోనా టైంలో అంటే దేవుడు ఏదో ఒక వెసులుబాటు ఇచ్చాడు. కానీ ఇప్పుడు కరోనా లేదు కదా, మళ్ళీ కరోనా పంపించాలా? మరి ఎందుకు మనం దేవుడి మందిరానికి రాలేకపోతున్నాం? ఎందుకు మంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళంటే హాస్టల్లో ఉన్నది వేరే విషయం. కానీ కొంతమంది మందిరం చిన్న దానికి మందిరాన్ని మిస్ అవుతుంటారు. మానసు ఎప్పుడు మందిరాన్ని మానకూడదు. అసలు బైబిల్లో దావీదంత బిజీ పర్సన్ ఇప్పుడు ఎవరు ఉన్నారా? మరి ఆయన ఏమంటాడు? నేను మందిరం పట్ల మక్కువ కలిగిన వాడిని అంటాడు. నేను మందిరాన్ని విడిచిపెట్టినాను అంటాడు. తర్వాత చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానని అంటాడు. ఓ మందిరాన్ని కట్టాలనుకున్నాడు. మందిరాన్ని ప్రేమించాడు. నేను వినండి, దేవుని సేవకు ఎవరు ఉపయోగపడతారంటే క్రమంగా మందిరాన్ని ప్రేమించే వాళ్ళే దేవుని సేవకు ఉపయోగపడతారు. మందిరాన్ని ఎప్పుడు మిస్ అవ్వదు. చర్చ్ ఎప్పుడు మిస్ అవ్వదు. స్థానిక సంఘాన్ని నువ్వు ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. స్థానిక సంఘాన్ని నిర్లక్ష్యం చేసేవాడు దేవుని సేవకు ఉపయోగపడడు. రక్షించబడ్డాక నిన్ను స్థానిక సంఘంలో పెట్టాడు. ఆ సంఘం పట్లే నీకు నిర్లక్ష్యం ఉంటే నువ్వు ఏం సేవకు ఉపయోగపడతావు? సంఘంలో పెట్టాడు. సంఘంలో పెడితే నువ్వు క్రమంగా రావడం వల్ల, నువ్వు మందిరానికి రావడం వల్ల ప్రతి ఆదివారం నీకు ఏం దొరికిందో తెలుసా? వాక్యం దొరికింది. నిన్ను సేవకు సిద్ధపరిచేది దేవుని వాక్యమే. నువ్వు వాక్యానికి దూరం అయితే, మందిరానికి దూరం అయితే, సంఘానికి దూరం అయితే ఎవరు సేవకు ఉపయోగపడతారు? ఇప్పుడు మన మనసు ఎలా ఉంటుందంటే, నువ్వు
నువ్వు బయట ఉంటున్నావు అనుకో, ఆ విషయాలతో నువ్వు నిండిపోతే నీకు అదే ఉంటుంది. నువ్వు బయట విషయాలతోనే నీ బుర్రంతా నిండితే ఈ దేవుని సేవ వీటి పట్ల నీకు భారం ఉండదు. నువ్వు దీంతో నింపుకోవాలి, వాక్యంతో నీ బుర్రంతా నిండాలి. మీరు ఎవరికి చెప్పకుండా ఒక విషయం చెప్తాను. కరీంనగర్లో మా చర్చికి వస్తాడు ఒక ఆయన, గజిటెడ్ ఆఫీసర్. ఇప్పుడు ఆయన నెలకి 1,00,000 జీతం. ఒకసారి నన్ను, అన్న నా కార్ ఎక్కండి అని కార్లో ఎక్కించుకున్నాడు. నన్ను 45 కిలోమీటర్లు తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చెప్పట్లేదు. ఎక్కడికి బ్రదర్ అంటే చెప్తానన్నా అంటున్నాడు. 45 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఒక నిర్మానుష్యమైన ప్రాంతం, ఏమీ లేవు చుట్టుపక్కల, ఇప్పుడు తీసుకెళ్తున్నాడు అనుకున్నాను. సరే ఇప్పుడే వద్దామన్నాడు. 45 కిలోమీటర్స్ తీసుకెళ్ళాడు. 40 కిలోమీటర్లు తీసుకెళ్ళి కారు దిగండి అన్న అన్నాడు. చాలా లావుకుంటాడు, చాలా ఎత్తుంటాడు నాకంటే. కారు దిగండి అన్నాడు. సరే దిగాను. ఎవరు ఏంటి ఎక్కడికి తీసుకొచ్చారు బ్రదర్ అంటే, కారు దిగిన తర్వాత అటు తిరిగి వచ్చి నాకు ఎటు తిరిగిపోన్నాడు. ఆయన అటు తిరిగి వచ్చి నా దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏమైంది బ్రదర్ అంటే, వాళ్ళకు చెల్లు ఉంది, ఆయనకు చెల్లు ఉంది. ఆమె డాక్టర్, ఈయన డాక్టర్. ఆమెకి చెల్లు అయితే ఏడుస్తూ ఏమన్నాడో తెలుసా, నా సొంత చెల్లిని నేను పవిత్రంగా చూడలేకపోతున్నానన్నా. అంటే నా సొంత చెల్లిని నేను పవిత్రంగా చూడలేకపోతున్నాను, నా దృష్టి చెడిపోయిందన్న అని. నేను ఎక్కువ ఫోన్లో బూత్ బొమ్మలు చూస్తున్నాను, చట్టీ చూస్తున్నాను. అవి చూసి ఇంట్లో మా చెల్లిని కూడా చూసి నేను పవిత్రంగా చూడలేకపోతున్నాను, నా దృష్టి అంతా చెడిపోయింది. కానీ బాగుపడాలని ఉందన్న, మార్చుకోవాలని ఉందన్న. ఎలాగో ఏంటో అర్థం కావట్లేదు, నా కోసం ప్రార్థన చేయటన్నా. అందుకే నేను మిమ్మల్ని ఎంతో తీసుకొచ్చాను, నన్ను అర్థం చేసుకుంటారని అని అన్నాడు. నేను బ్రదర్ తప్పు వినండి, తప్పు నుంచి బయటికి రావాలనుకునేవాడే ఒప్పుకుంటాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తప్పు నుంచి బయటకు రావాలనుకునేవాడే యథార్థంగా ఒప్పుకుంటాడు. దాని నుంచి బయట పడాలనుకునేవాడే ఒప్పుకుంటాడు. కొంతమంది నువ్వు ఇది చేసావా అని అడిగినప్పుడు యథార్థంగా అవునమ్మా అన్నారనుకో, దాని నుంచి బయటపడాలనుకుంటారు. కానీ కొంతమంది కప్పుకుంటారు. నువ్వు చేసావా అన్నావు అనుకో, నెక్స్ట్ వాళ్ళు ఏమంటారు, నువ్వు చూసావా, నేను ఎలాంటి నాకు తెలీదా, నేను ఎలాంటి నాకు తెలీదా అని ఇలా కవర్ చేసుకునే వాళ్ళు, అందులో నుంచి బయటికి రావడానికి ఇష్టం లేని వాళ్ళు కప్పుకుంటారు. కానీ ఆయన మనసు బాగా నచ్చింది. తను బయటకు పడాలనుకుంటున్నాడు, విడుదల పొందాలనుకుంటున్నాడు. అందుకే నన్ను అంత దూరం తీసుకెళ్ళి, అన్న నేను బయటికి రావాలనుకుంటున్నాను అన్న, నా చెల్లి నేను పవిత్రంగా చూడలేకపోతున్నాను అంటే నా దృష్టి అంతా చెడిపోయింది, నాకు ఏదైనా సహాయం చేయండి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, కొన్ని సలహాలు ఇచ్చాను. ఇప్పుడు చాలా యోగ్యంగా దేవుని కోసం వాడబడుతున్నాడండి. హల్లెలూయా. ఆయన నాకంటే బాగా వాక్యం చెప్తాడు. ఆయన మాట్లాడుతుంటే నేను కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆయన చెప్పినప్పుడు నాకు ఏడుపు వచ్చింది, కానీ ఇప్పుడు ఆయన వాక్యం చెప్తే అందరూ ఏడుస్తారు. అంత చక్కగా దేవుడు వాడు. కనుక అతను దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నాడు. ఇప్పుడు మారడు. నాతో ఏమన్నాడంటే, బ్రదర్ నేను అన్నాను, బ్రదర్ బైబిల్ చదువుతున్నారా అన్నా. అంటే ఏమన్నాడు తెలుసా, అన్న మీకు తెలుసు కదా నేను ఒక చాలా ఎప్పుడు బిజీగా ఉంటాను, నా ఆధ్యాత్మిక జీవితాన్ని నేను కాపాడుకోవటానికి ప్రతిరోజు 3 గంటలు ఇస్తున్నాను, 5 గంటల దాకా ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రతిరోజు 2 గంటలు నేను దేవునితో గడుపుతూ నా జీవితాన్ని నేను కాపాడుకుంటున్నాను అన్నాను. నేను ఒక మాట చెప్పనా, మనం దేంతో ఎక్కువ గడుపుతామో దాని ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ దేంతో గడుపుతామో ఆ ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎక్కువ. కాబట్టి మందిరాన్ని ఎప్పుడు ఈ జీవితంలో మందిరం మానేస్తే నువ్వు ఆ సేవకి ఉపయోగపడలేదని ఆ రెగ్యులర్ చర్చికి రాలుకుంటారు. సేవకి ఎవరు ఉపయోగపడతారంటే నెక్స్ట్ జనరేషన్ రెగ్యులర్గా చర్చికి రాను ముందు. ఇక నీకు ఏం అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు చర్చికి వస్తావు అంటే ఏదో ఒక రోజున ఏదో ఒక మాట నేను పట్టుకుంటుంది ఈ జీవితాన్ని మార్చి. మూడోది ఏంటంటే, మనం సేవలో ఒక జనరేషన్ ఉపయోగపడాలంటే మూడోది మందిరాన్ని అన్నాడు
మానకూడదు. ఇది మూడవ విషయం. నాలుగో విషయం చెప్తాను నేను. నాలుగోది ఏంటంటే, మందిరానికి మనం క్రమంగా మనం దేవుని సేవలో నెక్స్ట్ జనరేషన్ మన సేవలో ఉపయోగపడాలంటే నాలుగోది ఏంటంటే ఆత్మీయుల సహవాసాన్ని కోరుకోవాలి. ఇది నాలుగోది. ఆత్మ సంబంధుల సహవాసం ఉండాలండి. ఆత్మ సంబంధుల సహవాసం ఉండాలి. మన సహవాసం జనరల్గా ఎలా ఉంటుందంటే ఫెలోషిప్. నాలుగోది ఫెలోషిప్ అన్నమాట. సేవకు ఉపయోగపడాలంటే ఆత్మీయులతో ఉండాలండి, ఆత్మ సంబంధులతో ఉండాలి. ఒక జనరేషన్ దేవునికి ఉపయోగపడాలంటే తన సహవాసం చాలా ఇంపార్టెంట్, ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, నువ్వు ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తావో వాళ్ళు వీళ్ళైపోతారు, వీళ్ళు వాళ్ళే. మరి నీ ఫ్రెండ్స్ ఎవరు? నీ సహవాసం ఏంటి? ఎవరితో ఎక్కువ గడుపుతున్నావు? ఎవరిని ఎక్కువగా కలుస్తున్నావు? మన బుద్ధి ఏంటంటే మనల్ని దిద్దే వాళ్ళతో మనం ఉండం, మనల్ని కట్టే వాళ్ళతో మనం ఉండం, మనల్ని సరిచేసే వాళ్ళతో మనం ఉండం, ఇది చెడు అని చెప్పే వాళ్ళతో మనం ఉండం. మనల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళని, చెడు మార్గంలో నడిపించే వాళ్ళని మనం కోరు. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు ఎవరైనా ఒక ఏజ్, చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ దాకా వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవ్వరు. కానీ ఎక్కడ డిస్టర్బ్ అవుతారు తెలుసా? ఎవడో నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణ నేనే చెప్తున్నాను. మా ఊర్లో మేము చదువుకునేటప్పుడు 4-5 బ్యాచ్ ఉండేవారు. ఆ 4-5 బ్యాచ్లో ఒకడు నన్ను అన్నాడు, అరే పలానా నిన్నే చూస్తుందిరా అన్నాడు. ఇప్పుడు నాకు 2 సంవత్సరాలు వచ్చింది. ఇన్ని సంవత్సరాలైనా అవి నన్ను ఇంకా చూడలే. అర్థమైంది మీకు మాట? నేనేమనుకున్నానంటే ఆమె నన్నే చూస్తుంది అనుకున్నాను. నీకు చాలాసార్లు చూసి ఆమె నన్ను చూస్తుంది అనుకోని ఆమె నన్ను చూడలే, ఇప్పుడు కూడా చూడు. నీకు చూసే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు నా మనసుని ఎంత డైవర్ట్ చేశారో చూడు. అంతే కదా, చదువుకునేటప్పుడు నిన్నే చూస్తున్నాడు అంటే అవునా, నువ్వు చూస్తున్నాడా? ఈమె చూస్తుంది, ఆడు చూడు, లేక ఆడు చూసాడు అనుకో, ఆడు చూసి వీడు చూస్తే అయిపోయాడు. ఫస్ట్ ఏమో కళ్ళు కలుస్తాయి, తర్వాత ఏమో మనసులు కలుస్తాయి, తర్వాత ఏమో చేతులు కలుస్తాయి, ఆ తర్వాత వాళ్ళే కలిసిపోతారు. అంతే కదా, ముందు కళ్ళు కలుస్తాయి. కనుక ఇట్లా అన్నమాట చెడగొట్టి వాళ్ళు ఉంటారు సహవాసం. నేను మంచివాడిని, నిన్ను చూస్తుందిరా అన్నా, నేను నన్ను చూస్తుంది అనుకున్నా. అట్లా నేను సెలవులు వచ్చినప్పుడు అలా ఇంటి ముందు తిరిగేవాడు ఈ నలుగురు. కానీ ఆమె ఎప్పుడు చూడాలి, ఆమె ఎప్పుడు ఇంట్లో బయటకు రాలి. ఆ తర్వాత అర్థమైంది. ఎప్పుడు అర్థమైందంటే నేను రక్షించబడ్డాక అర్థమైంది. ఈ చెత్త బ్యాచ్ నన్ను చెడగొట్టడానికి వాళ్ళు ఇలా చేశారని అర్థమైంది. ఆ లోపు ఏం చేసేవాళ్ళు వాళ్ళు, అని నిన్నే చూస్తున్నారంటే అవును నన్ను చూస్తుందా, వెళ్దాం రండి. మధ్యలో ఒక షాప్ ఉండేది, ఆ షాప్ కాడ వాళ్ళకి కావాల్సినవి కొన్ని జాగ్రత్త, అది అయ్యేదాకా తిప్పేవాళ్ళు. ఇట్లా ఉంటారు ఈ బ్యాచ్ అంతా. మన డబ్బులన్నీ ఇప్పుడు లాగేయటం మనకు అర్థం కాదు, మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు, అమ్మ నాన్న ఎవరు కదా ఎక్కువగా చదువుకునేటప్పుడు ఏమి ఇస్తారు. ఇట్లా మన ఆలోచనల్ని డైవర్ట్ చేస్తారు. దాదాపు అందరికి ఇలాంటి పరిస్థితి లేవు. కాబట్టి సహవాసం చాలా ఇంపార్టెంట్, ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్, ఆత్మీయులతో ఉండాలి. సేవకు ఉపయోగపడాలంటే నీకంటే ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన వాళ్ళతో ఉండు. అప్పుడు ఆటోమేటిక్గా నీకు సేవాభావం వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను, నేను దేవుని నమ్ముకున్న తర్వాత నేను నా సహవాసం చాలా పెద్ద వాళ్ళతో, నేను వాళ్ళని పట్టించుకునేవాడిని కాదు, వాళ్ళు నన్ను అసలు గుర్తించేవాళ్ళే కాదు. కానీ నేనేదో ఒకటి చేస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఒక ఆయన చెప్పులు, ఒక సేవకుడిని బాప్తిస్తాలు ఇచ్చాడు, నేను వెళ్ళాను. ఆ తర్వాత ఆయన తడిచిపోయి బండి మీద కూర్చుంటే, అన్న నేను చెప్పులు తీసుకొస్తానంటే తీసుకురా బాబు అన్నాడు. నేను ఆ చెప్పులు పట్టుకొని అక్కడ నుంచి అక్కడికి, బాప్తిస్తాల నుంచి అక్కడికి 3 కిలోమీటర్లు అన్నమాట. ఆ 3 కిలోమీటర్లు ఆయన చెప్పులు నేను ఎలా పట్టుకొని, ఏదో పెద్ద సూట్ కేసు పట్టుకున్నట్టు, నేను ఏదో అంత పెద్ద సేవకుడికి ఏదో చేస్తున్నానని అనుకున్నాను. ఆ తర్వాత నేను వెళ్ళబట్టి ఆయన బట్టలు మార్చుకుని రెడీ అయి ఉన్నాడు. అప్పుడు ఆయన చూసి, అయ్యో బాబు ఏంటి బాబు చెప్పులు మోసుకొస్తున్నావు అని అన్నాడు. అంటే లేదండి అని చెప్పాడు. ఆయన గొప్ప దైవజనుడు, విజయవాడలో ఉంటాడు, దేవరాజు గారు. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన చెప్పులు 3 కిలోమీటర్లు మోసాడు. చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే సేవకులతో ఉండాలి. ఎప్పుడైతే నేను అది మోసానో నన్ను గుర్తుపెట్టుకున్నాడు. నీ పేరేంటి? అగస్త్య. గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు
ఇప్పుడు కూడా అది నేను మోసింది ఓ 25 ఏళ్ళు, కానీ ఇప్పుడు కూడా అది మర్చిపోలేడు ఆయన. అంటే సేవకులతో అలా నేను సంపాదించుకున్నాను, సేవకులతో ఉండటం సంపాదించుకున్నాను. కనుక వాళ్ళ హృదయంలో ఒక స్థానం సంపాదించుకోవాలి. సేవకులతో ఉండాలి, తర్వాత ఆత్మీయులతో ఉండాలి. అప్పుడు మనం సేవకు ఉపయోగపడాలంటే యోగ్యులతో ఉన్నప్పుడే మనం ఉపయోగపడతాం. బైబిల్లో ఒక మాట చూడండి, సామెతలు 13:20. ఆ మాట నాకు బాగా ఇష్టం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. ఏముందనంటే, జ్ఞానుల సహవాసం చేయవాడు. అంటే ఏంటి అర్థం? జ్ఞానులతో సహవాసం చేస్తే నీకు స్వతహాగా జ్ఞానం లేకపోయినా నీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదే కదా అక్కడ ఉన్నది. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అగును. ఆ కిందే ఉంది చూడండి, మూర్ఖుల సహవాసం చేయవాడు 100కి 100% చెడిపోవును. మూర్ఖులు అంటే ఎవరు? మూర్ఖుల సహవాసం. మూర్ఖులు అంటే ఎవరు? మూర్ఖులు అంటే ఎవరు చెప్పనా? తెలుగు భాషలో చెప్పాలంటే వాడికి తెలియదు, ఎవ్వడు చెప్పినా వింటాడు, వాడికి అనుకున్నదే చెప్తాడు. ఆడే మూర్ఖుడు. ఆడంత పెద్ద మూర్ఖుడు ఇంకొకడు లేదు. ఆడ మూర్ఖుడు అంటే కొంతమంది చూడండి, మనం ఏం చెప్పినా వినరు. కొంతమంది భలే అంటారు, నాకు ఏదనిపిస్తే నేను అదే చేస్తాను రా. ఆడంత మూర్ఖుడు ఇంకొకడు లేడన్నమాట. నాకు ఏదనిపిస్తే అదే దిశ కదా, అదే మరి ఏదనిపిస్తే అదే చేస్తాడు. అలా ఉండకూడదు. మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. మనం దేవుని సేవకు ఉపయోగపడాలంటే మంచి సహవాసం ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, దేవుని సేవకు ఉపయోగపడాలంటే సహవాసం ఎందుకు అంటున్నానంటే, సహవాసం ఉండటం వల్ల నీ ఒంటరితనం పోతుంది. ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి తెలుసా? ఒంటరితనంలోనే వస్తాయి. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నావు అంటే చాలా డేంజర్. నువ్వేదో తప్పులో ఉన్నట్లే. ఒంటరిగా ఉండకూడదు, నువ్వు సహవాసం ఉండాలి. అది యేసు ప్రభువే మనకి మాది. ఆయన ఎప్పుడు 12 మంది ఉండేవాడు, బాగా ఇంకా ఒంటరి 3 ఉండేవాడు. ఇక ఒక్కడే ఉండాల్సి వస్తే మోకాళ్ళ మీద ఉన్నాడు. మనం కూడా అంతే. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత కథోడైనా ఒంటరిగా ఉన్నాడంటే డేంజర్ ఏంటి? ఎంప్టీ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్. ఒంటరితనం మంచిది కాదు. ఫెలోషిప్ ఉంటారు, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఉంటారు, నిన్ను గమనించే వాళ్ళు ఉంటారు, నిన్ను అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు. అప్పుడే మనం బాగుంటాం. అలా మనం ఉండాలి, సహవాసం ఉండాలి. ఒంటరితనం ఉండవు, ఇష్టపడవు. అంతెందుకు, అందరూ మీ ఇంట్లో అమ్మ నాన్న నీ పక్కన కూర్చుంటే నువ్వు ఏదన్నా చెడ్డ చూడగలుగుతావో? చూడలేవు. అప్పుడు మన్ని మంచి నడుపుతుంటాయి. అందరూ ఉన్నప్పుడు ఆరాధన, రక్షణ, శుభవార్త భలే నడుస్తాయి. అది ఎవరు లేరనుకో, ఏం నడుస్తాయి? వెళ్ళిపోతూనే ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్ళిపోతాడు. యూట్యూబ్ అంటే ఏంటి? అందులోకి వెళ్ళిపోతాడు. నువ్వు గొట్టంలో పడిపోయినట్టు కదా. ఇంకా అందులో పడ్డాడు, ఇంకేం బయటపోతాడు. ఇంకా కనుక ఒంటరిగా ఉన్నావంటే ఇప్పుడు అంతే. ఇప్పుడు ఈ రీల్స్ ఎక్కువైపోయింది, షార్ట్స్ ఎక్కువైపోయింది, ఈ చూసేస్తున్నారు. ఇక అంత తోకిలేదు జనాలకి. ఇప్పుడు అరగంట గంట చూసేది లేదు, అంత 1 minute 2 minutes అది షార్ట్స్ అన్నీ కూడా. దానికి అది అనంతం ఇంకా ఇన్ఫినిట్ అనమాట. దానికి ఎండింగ్ ఉంటుంది. ఈ రోజున పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళ మనసులు చెడిపోవటానికి కారణం అది ఎంత ఫోన్లే ఎంత చెడు ప్రభావాన్ని నింపుతున్నాయి. మొన్న చెప్పకూడదు, 6వ తరగతి చదివేవాడు లవ్ లెటర్ రాశాడు. 6వ తరగతి చదువుతున్నవాడు అప్పుడే 5వ తరగతి అయితే 6వ తరగతిలోకి వెళ్ళాడు. కరీంనగర్ 6వ తరగతి చదివేవాడు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంటే ఆడు రాసిందంతా కూడా సినిమా స్టోరీ ఆడు రాసింది. కనుక అంటే ఎంత చిన్న వయసులో వాళ్ళ మనసులు చెడిపోతున్నాయో చూడండి. అప్పుడు సేవకు ఉపయోగపడాలంటే సహవాసం ముఖ్యం. సహవాసం లేకుండా మనం సేవకు ఉపయోగపడాలి. కనుక జ్ఞానులు సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడు, మూర్ఖులు సహవాసం చేసేవాడు చెడు. ఇది ఎన్నో పాయింట్. ఇది సేవకు ఉపయోగపడాలంటే 5వ మాట కూడా చెప్తాను. 5వది ఏంటంటే, దేవుని సేవలో నెక్స్ట్ జనరేషన్ ఉపయోగపడాలంటే 5వది ఏంటంటే సేవకులకు అందుబాటులో ఉండాలి. దేవుని సేవకులకి అందుబాటులో ఉండాలి. నువ్వు సేవలో వాడబడాలంటే
సేవకులకు అందుబాటులో ఉండాలి. అవునా కదా చెప్పండి. ఇప్పుడు మా చర్చకు వచ్చే వాళ్ళలో నేను లేనప్పుడు ఎవరికి ఇస్తాను? ఇలా నువ్వు వాక్యం చెప్పమని చదవమని ఎవరికి ఇస్తాను చెప్పండి. నాకు అందుబాటులో ఉండదు. అందకుండా పోయేవాడికి కొంతమంది దర్జాగా అందరికంటే ఆలస్యంగా వస్తారు. తర్వాత చివరి ప్రార్థనప్పుడు వాళ్ళు ఎత్తపడతారు. అలాంటి వాళ్ళకి నేనేమని చెప్తాను చెప్పం, ఏం చెప్పాం, అందుబాటులో ఉన్న వాళ్ళకి చెప్తాం. ఉదాహరణ చూడండి, ఈ పెన్ను నాకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. నాకు అవసరమైనప్పుడు నేను నా పెన్ వాడతానా, మీ పెన్ వాడతాను? అందుబాటులో ఉన్నది మనం వాడతాం. దేవుని సేవకి ఎవరైనా ఉపయోగపడాలంటే సేవకులకు కూడా అందుబాటులో ఉంటాయి. మీకు ఒక విషయం చెప్పనా, మోషే నాయకుడు. మోషేకి దాదాపు 20-30 లక్షల మందిలో ఎప్పుడు అందుబాటులో ఎవరున్నారు తెలుసా? యెహోషువ, కాలేబు. కాలేబు కంటే కూడా యెహోషువని ఎక్కువ అందుబాటులో ఉన్నాడు. అందుకే దేవుడు మోషే తర్వాత యెహోషువని దేవుడు నాయకుడికి అనుకుంటాడు. అలాగే పౌలుకి అందుబాటులో ఎవరున్నారు తెలుసా? తిమోతి ఎప్పుడు అందుబాటులో ఉండేవారు. దేవుడు ఆ తర్వాత నాయకుడిని చేశాడు. సేవకులకు అందుబాటులో ఉన్న వాడిని దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన, వాళ్ళ జీవితం అవన్నీ చూస్తారు. తర్వాత భారం వస్తుంది, వాళ్ళ వాక్య విధానం వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. సేవకుడికి అందుబాటులో లేకుండా నువ్వు సేవకు ఉపయోగపడలేవు, ఏం నేర్చుకోలేవు. సేవకుడికి అందుబాటులో ఉంటాయి. నేను నా జీవితంలో ఈరోజు నేను వాడబడుతున్నానంటే నేను సేవకులకు అందుబాటులో ఉండటం అది ప్రధాన కారణమే. హల్లెలూయా. నేను సేవకులకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను. అందుకని వాళ్ళు నాకు కొన్ని పని ఇచ్చారు. తమ్ముడు ఎప్పుడైనా వాక్యం చెప్పంటే నాకేమీ వచ్చేది కాదు. నేను అసలు మొట్టమొదటిసారి వాక్యం చెప్పింది మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడి వేరపడి. అది నేను ఫస్ట్ చెప్పిన వాక్యం. అది నేను చెప్పడానికి నా కాళ్ళు చేతులు వణికిపోయింది. అక్కడ నా ముందు కూర్చున్నది ముగ్గురే ఆడవాళ్ళు. వాళ్ళకి ఏం చదువురాడు. ఆ ముగ్గురికి నేను చెప్పుకుంటే నేను వణికిపోయాను. ఏంటి ఏమైందయ్యా అంత వణికిపోతున్నాం అన్నాడు. అంటే మనకి రాదు మరి. ఆ తర్వాత ఒకటే అనుకున్నాను, సేవకులతో ఉండాలి, ముందు నేర్చుకోవాలనుకున్నాను. అట్లా 3 సంవత్సరాలు సేవకులతో ఉన్నాను. సేవకులతో తిరిగాను. ఇక నేనేమి చెప్పకూడదు, ముందు వాళ్ళతో ఉండాలని ఒక 3 సంవత్సరాలు 12 మంది సేవకులతో ఒక టీములో ఉన్నాను. అప్పుడు ఆ 3 సంవత్సరాలు సేవకులతో ఉండటం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకే బైబిల్ ట్రైనింగ్ లేదు అప్పుడు, నేను ఇంకా ట్రైనింగ్ లేదు. సేవకులతో ఉండటమే నేర్చుకున్నాను. ఉండటం వల్ల నాకు ఒక అవగాహన దేవుడు ఇచ్చింది. ఆ తర్వాత ట్రైనింగ్ అయ్యానని మళ్ళీ 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ తర్వాత కానీ ట్రైనింగ్ లేకపోయినా కానీ సేవకులకి దగ్గర నేర్చుకున్నది అది అద్భుతం అన్నమాట. ప్రాక్టికల్, థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. 5వది ఏంటంటే దేవుడి సేవలో ఎవరిని వాడుకుంటాడంటే సేవకులకు అందుబాటులో ఉన్నవాళ్ళు వాడుకుంటారు. ఇది 5. 6వ విషయం చెప్తాను. 6వది ఏంటంటే ఎవరైనా సరే దేవుని సేవలో మనం వాడబడాలి అని అంటే 6వది వినండి, వ్యక్తిగతంగా ప్రార్థనలో వాక్యములో ఎదిగిన వాడిని దేవుడు వాడుకుంటాడు. వ్యక్తిగతంగా ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. అప్పుడే నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఎవరినైనా సరే నీ వ్యక్తిగతంగా నీ ప్రార్థనా జీవితం, వ్యక్తిగతంగా నీ వాక్య ధ్యానం పెరగకపోతే దేవుడు అలాంటి ఎవరిని కూడా వాడుకోలేడు. అర్థమైందా? ప్రార్థన వాక్యం 2 పెరగాలి, 2 పెరుగుతూ ఉండాలి. తమ్ముడు వినండి, రోజుకి 24 గంటలు, 24 గంటల్లో అంటే 96 పావు గంటలు. 96 పావు గంటలు ఎన్ని గంటలు మనం దేవుడితో గడుపుతున్నాం అంటే ఆలోచించండి. మనం గడిపేది ఒక పావు గంట కూడా దేవుడితో ఉండదు. మనం దేవుని సేవకి ఏం ఉపయోగపడతాం? ఏ తరం ఉపయోగపడదు. నెక్స్ట్ జనరేషనే కాదు, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా దేవుడితో గడపని ఏ తరం దేవునికి ఉపయోగపడదు. దేవుడితో గడిపే వాళ్ళే దేవునికి ఉపయోగపడదు. వాళ్ళే దేవుడు వాడుకుంటాడు. ప్రార్థనలో గడపాలి, వాక్యంలో గడపాలి. నువ్వు బాగా బైబిల్ చదువు బైబిల్ చదువు నిన్ను దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీకేదో విషయాలు చెప్తాడు.
బైబిల్ చదువుతూ ఉంటే నువ్వు ఆయన దగ్గర అయిపోతున్నావు. బైబిల్కి దగ్గర అయితే లోకానికి దూరం అవుతావు, లోకానికి దగ్గర అయితే దేవుడికి దూరం అవుతావు. సింపుల్. ఎందుకు సేవకు రావట్లేదు అంటే ఆ లోకానికి దగ్గర అయ్యారు, దేవుడికి దగ్గర అవ్వలేదు. దేవుడికి దగ్గర అయ్యేది ఏంటి? ప్రార్థన, వాక్యం. ఆ రెండు నీకు లేవు సరిగా. ఈ బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. అలాంటప్పుడు దేవుడు నేను ఎట్లా వాడుకుంటాడు? ఎవరైనా సేవకు ఎలా వస్తారు? నువ్వు పర్సనల్గా గంటలు గంటలు దేవుడితో గడుపు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ప్రపంచంలో చాలా మంది, నేను ఎక్కువ భక్తుల జీవిత చరిత్రలు చదువుతుంటాను. వాళ్ళు దేవుడిని నమ్ముకున్న తర్వాత గంటలు గంటలు దేవునితో గడిపారు వాళ్ళు, అంతే. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ మనందరికి తెలిసిన పేరు, భారతీయుడు సాధు సుందర్ సింగ్. భారతీయుడు మరి భారతీయుడి దగ్గరికి వెళ్ళకండి. కనుక భారతదేశంలో పుట్టాడు సాధు సుందర్ సింగ్. 16 సంవత్సరాల వయసులో దేవుడిని నమ్ముకున్నాడు. నమ్మడంతో ఏం చేశాడు తెలుసా? దాదాపు నాకు తెలిసి 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాలు ఆయన ప్రార్థనలో గడిపాడు. మనం దేవునితో గడుపుతూ ఉంటే ఎక్కువగా అప్పుడు దేవుని మనసు ఏంటో తెలిసింది, దేవుని గొప్పతనం ఏంటో తెలిసింది. వాక్యం చదువుతూ ఉంటే ఆయన ఇంత మంచివాడా, ఇంత గొప్పవాడా, ఇంత ఇదా అనేది మనకి ఆయన గురించి తెలవాలంటే బైబిల్ చదవాలి, ఆయన దగ్గర అవ్వాలి. నువ్వు ప్రార్థనలో వాక్యంలో గడిపేవాడే దేవుని సేవకు ఉపయోగపడతాడు. ఆయన ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన. ఇంకో మాట చెప్పిన, ఈ బైబిల్ మనకంటే ముందు దెయ్యం చదివింది. దెయ్యానికి బైబిల్ బాగా తెలుసు, దెయ్యానికి బైబిల్ బాగా తెలుసు. మనకి కొంతమందికి ఏదన్నా చెప్తే ఆ బైబిల్లో ఉంది కదా ఇట్లా అని అంటాడు. అంటే అవి గుర్తుంటాయి, అసలు అవి గుర్తుంటాయి. కనుక ఎవరైనా పడిపోతే ఆ దావీదే పడిపోయాడు అని గుర్తు చేస్తాడు. తర్వాత సంస్థని పడిపోయాడు అని గుర్తు చేస్తాడు. అంతేందుకు మరి నిలబడ్డ వాళ్ళు ఉన్నారు కదా, యోసేపు ఆమె వస్త్రం పట్టుకొని లాగినా నేను ఈ పని చేయనని పారిపోయాడే, అది గుర్తురాడు. పడిపోయినోడు గుర్తొస్తాడు, తప్పు చేసినోడు గుర్తొస్తాడు, నిలబడినోడు గుర్తుకు రాడు. కనుక చదువుతూ ఉంటే తమ్ముడు చెల్లి, నేను సేవకి ఎంకరేజ్ చేసేది, ప్రోత్సహించేది దేవుని వాక్యమేనండి. నువ్వు ఎంత ఎక్కువగా వాక్యానికి దగ్గర అవుతావో, ప్రార్థనకి ఎంత ఎక్కువగా దగ్గర అవుతారో వాళ్ళే సేవకు ఉపయోగపడతారు. ఇది లేకుండా మనం ఉపయోగపడతాం. ఇది 6వ కారణం. 7వ కారణం అని చెప్పి మనం ముగించుకుందాం. ఒక ఇంట్లో 7వది ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ దేవునికి ఉపయోగపడాలంటే ఎవరు ఏ లక్షణం ఉంటే దేవుని సేవకు ఉపయోగపడతారంటే, 7వది నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగిన వాళ్ళు, దేవుని దగ్గర బహుమానం పొందాలనుకునే వాళ్ళే దేవునికి ఉపయోగపడతారు. నశించిపోయే ఆత్మల పట్ల భారం, దేవుని దగ్గర బహుమానం పొందాలనుకునే వాళ్ళే దేవునికి ఉపయోగపడతారు, సేవకు ఉపయోగపడతారు. నువ్వు రక్షించబడ్డావు. ఎందుకు రక్షించబడ్డావు అని అంటే, రక్షించబడ్డాక మనకి ఏంటి ఉండేది? ఫైనల్గా పరలోకం. భూమి మీద ఉంటావు, పరలోకం. నువ్వు రక్షించబడ్డ రోజే, తమ్ముడు చెల్లి చూడండి, మీరు రక్షించబడ్డ రోజే చనిపోయారు అనుకో, మీరు ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తాం, అంతే. రక్షించబడ్డావు, పరలోకం, అంతే అయిపోయింది. కానీ మరి రక్షించబడ్డాక నేను భూమి మీద ఎందుకు ఉంచాడు? భూమి మీద ఎందుకు ఉంచాడు? రక్షించబడ్డాక నిన్ను, నీకు పరలోకమే, కానీ నేను భూమి మీద ఎందుకు ఉంచాడు అని అంటే, రక్షణకి పరలోకం, మాట గుర్తుపెట్టుకోండి, రక్షణకి పరలోకం ఉంది, నీ పనికి బహుమానం ఉంది. హల్లెలూయా. రక్షణకి పరలోకం, నువ్వు చేసే పనికి బహుమానం. నీకు బహుమానం ఇవ్వాలని రక్షించబడ్డ వాడిని భూమి మీద ఉంచాడు. నేను ఉంచిన ఉద్దేశం అది. నువ్వు రక్షించబడితే నువ్వు దేవుడి కోసం ఏదైనా చేసావు అనుకో, ఏ పనైనా చేసావు. సేవ ఒకటే అనుకోకు. ఈ సేవ అంటే సంచిపట్టు పని, ఆ పత్రికలు, అది ఒకటే కాదు. సేవ అంటే నువ్వు ఎంతో ఉపయోగపడాలి దేవునికి. నువ్వు బాగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవకు సహకరించి మీ సేవకుడికి, ఆయన చేస్తున్నాడు, సేవకుడిని ప్రోత్సహించు. ఒకళ్ళు దేవుడిని పిలిస్తే నువ్వే సేవకురా, లేకపోతే ఎంతో మంది సేవకులు వాళ్ళకి సహాయించి, తర్వాత మందిరాలు లేని వాళ్ళు ఉన్నారు, నువ్వు ఉద్యోగం సంపాదించు, మందిరం కట్టడానికి సహాయించి, ప్రతి సంవత్సరం ప్రతి నెల సెలవులు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టి రకరకాలుగా సేవ చేయొచ్చు. ఈ సేవ అంటే ఒకటి ఇక్కడ నిలబడి ఓకేడే సేవ అనుకోకండి, అంతే కదా. అర్థమైందా? దేవుడు నిన్ను రక్షించింది ఎందుకు అని అంటే, రక్షణకి పరలోకం ఉంది,
పనికి బహుమానం. నీకు బహుమానం ఇవ్వాలని అసలు నీకు ఒకటే గుర్తాడు. నేను ఎందుకు దేవుడు బతికించాడు, నువ్వు ఎందుకు బతుకున్నావు, నువ్వు రక్షించబడ్డావు, చచ్చిపోతే పరలోకం అయిపోయింది. కానీ నువ్వు ఎందుకు బ్రతుకున్నావంటే నువ్వు ఆయన కోసం ఏదైనా చేస్తే నీకు ఒక రోజున బహుమానం ఇవ్వాలని నేను నీ భూమి మీద ఉంచాను. అడుగుతాడు ఆయన, ఒక రోజున అడుగుతాడు. ఏమని అడుగుతాడు తెలుసా? మనందరం న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు ఆయన అడిగేది ఇదే. నువ్వు రక్షించబడ్డావు, రక్షించబడ్డాక భూమి మీద ఇన్ని సంవత్సరాలు నేను ఉంచాను, నువ్వు నా కోసం ఏం చేశావు అని ప్రతి వాళ్ళు అడుగుతాడు. పౌలుని అడుగుతాడు, పౌలు నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావయ్యా? దమస్కు మార్గంలో. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? అయ్యా నేను రక్షించబడ్డాక భూమి మీద 35 ఏళ్ళు ఉన్నానయ్యా అంటాడు. సరే, ఆ 35 సంవత్సరాలు ఏం చేశావంటే, ప్రభు ఇదిగో ఇన్ని ఆత్మల్ని సంపాదించాను, ఇంతమందికి సువార్త చెప్పాను, నీకోసం ఇన్ని దెబ్బలు పడ్డాను, నీకోసం నేను ఎంత కష్టపడ్డాను నాయన అంటే, ఇదిగో బహుమానం అని అందరి ముందు, కోట్ల ప్రజల ముందు ఆయన బహుమానాలు ఇస్తాడు. ఎంత అద్భుతం! ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రక్షణకి పరలోకం, పనికి బహుమానం. నువ్వు చేసే పనికి బహుమానం. ఆయన నీకు బహుమానం ఇస్తాడు, నీకు కిరీటాలు ఇస్తాడు, నీకు ఘనతనిస్తాడు. అది ఇప్పుడు మనం మర్చిపోవద్దు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి జరిగిన ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. చాలా సంవత్సరాల క్రితం చైనా దేశంలో, చైనా దేశం అంటే అది కమ్యూనిస్ట్ ప్రాంతం, ఇప్పుడు కూడా అంతే. అక్కడ చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. మరి చైనా దేశంలో క్రిస్టియన్స్ ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రాంతాల్లో కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఆ ప్రాంతానికి చాలా మంది వెళ్ళారు. దేవుని ఆత్మ చేత మేము కొన్ని ఆత్మల్ని సంపాదించుకోవాలి అని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు హడ్సన్ టైలర్. హడ్సన్ టైలర్ అనే ఆయన మెడికల్గా తను చదువుకొని, నేను మెడికల్ వృత్తి చేస్తూ దేవునికి ఉపయోగపడాలని చైనా దేశానికి వెళ్ళి అక్కడ వైద్యం చేస్తూ అలా వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్పి కొద్ది మందిని ప్రభులోకి నడిపించాడు. అలా ఆయన జీవితం అంతా చైనా దేశంలో గడిపాడు, కొన్ని ఆత్మల్ని సంపాదించాడు. ఆ తర్వాత ఆయన ముసలివాడు అయిపోయాక తన సొంత ఊరు ఇంగ్లాండ్, చైనా నుంచి ఇంగ్లాండ్కి వచ్చేసాడు. వచ్చి ఆయన ఇలాగే 3 రోజులు మీటింగ్ పెట్టాడు. 3 రోజులు మీటింగ్ పెట్టి చాలా మంది ఆ మీటింగ్కి వచ్చారు. వినండి, ఒకటి చెప్పి ముగిస్తాను. చాలా మంది ఆ మీటింగ్కి వస్తే ఆ మీటింగ్ ఏంటంటే చైనా దేశం గురించి చెప్పి, చాలా కమ్యూనిస్ట్ ప్రాంతం, అక్కడ సేవకు ఎవరు వెళ్ళలేదు, కనుక మీలో ఎవరైనా సేవకి వెళ్ళాలి, బహుమానం పొందాలి, దేవుడు మనల్ని రక్షించింది ఎందుకే అని ఆయన మొదటి రోజు వాక్యం చెప్పి, ఎవరైనా చైనా దేశానికి సువార్తకి వెళ్తారని అడిగాడు. అని అడిగితే అలా వెళ్ళేవారు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి అని మిషనరీ కాల్ ఇచ్చాడు. ఇస్తే ఎవరు నిలబడలేదు. అయితే లాస్ట్లో ఒక ఆయన నిలబడ్డాడు. నిలబడితే ఆయన చూశాడు, అట్సంటే చూసి, బాబు నువ్వు పనికిరావు, సేవ కూర్చో అని అన్నాడు. సరే, ఆయన కూర్చున్నాడు. 2వ రోజు మీటింగ్ అంతా అయిపోయింది. చైనా దేశం గురించి చెప్పాడు. ఎవరైనా సేవకి వెళ్తారా అని అన్నాడు. లేచి నిలబడండి, ఎవరు నిలబడలేదు. మళ్ళీ అతనే నిలబడితే, బాబు నిన్నే చెప్పాను కదా, నువ్వు పనికిరావు నాయన, కూర్చో అని అన్నాడు. ఆయన కూర్చున్నాడు. మళ్ళీ 3వ రోజు మీటింగ్, సువార్త చెప్పాడు, తర్వాత వాక్యం చెప్పాడు. చైనా దేశం నశించిపోయే ఆత్మలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు సువార్తను ప్రకటిస్తారని భారత్తో చెప్పి, ఆయన ఎవరైనా వెళ్తారా సేవకి అని అడిగాడు. అడిగితే మళ్ళీ ఎవరు లేచి నిలబడలేదు. మళ్ళీ అతనే లేచి నిలబడ్డాడు. 3 రోజుల నుంచి అక్కడే నిలబడుతున్నాడు. అప్పుడు ఈ హడ్సన్ టైలర్ ఇక్కడే ఉండి ఆ నిలబడ్డ ఆయన్ని, నీ పేరు నాకు గుర్తుకు రావట్లేదు, నువ్వు నాకు తెలుసు, నీ పేరు ఏంటి బాబు అని అన్నాడు. అప్పుడు ఆయన అక్కడి నుంచి చెప్పాడట, అయ్యా నా పేరు జార్జ్ స్కాట్ ఆయన పేరు, నా పేరు జార్జ్ స్కాట్ అయ్యా అని అన్నాడట. అప్పుడు హడ్సన్ టైలర్ అన్నాడంట, జార్జ్ స్కాట్ నాకు తెలుసు, నేను ఎందుకు కూర్చోమంటున్నానంటే, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు ఒక కాలు యాక్సిడెంట్లో తీసేశారు కదా, నువ్వు కుంటి కాలు వినవు, నీకు ఒక్క కాలే ఉంది. నువ్వు చైనా దేశానికి వెళ్ళి ఏ కరపత్రికలో ఇచ్చి నువ్వు యేసుప్రభు గురించి చెబుతుంటే నిన్నెవరైనా కొట్టడానికి వస్తే నువ్వు పారిపోలేవు కదా, అందుకే మొదటి రోజు కూర్చోమన్నాను, 2వ రోజు కూర్చోమన్నాను, ఇప్పుడు 3వ రోజు కూడా చెప్తున్నాను, కూర్చోవయ్యా అని అన్నాడు. ఆటోతోటి అప్పుడు ఆయన అక్కడి నుంచి అన్నాడంట, అయ్యా జార్జ్ స్కాట్ గారు, పారిపోవటానికి ఇంగ్లాండ్ నుంచి చైనా దాకా వెళ్ళాలయ్యా, నేను పారిపోవటానికి నిలబడలేదయ్యా, నా ప్రభువుని ప్రకటిస్తూ ఒక ఆత్మైనా నా ద్వారా ప్రభులోకి వస్తే పరలోకంలో బహుమానం పొందాలని లేచి నిలబడుతున్నానయ్యా అని అన్నాడు.
జార్జ్ స్కాట్, ప్రభు దగ్గర నాకు ఏదైనా ఒక బహుమానం, నేను రక్షించబడ్డాను, నేను పుట్టివాడిని, యాక్సిడెంట్లో కాల్ తీశాను నిజమే, కానీ ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు అక్కడ నాకు పుట్టుతనం ఉండదు కదా, పరలోకంలో పుట్టోళ్ళు ఉంటారు కదా. కనుక నన్ను అడుగుతాడు, నువ్వు రక్షించబడ్డాక నా కోసం ఏం చేశావు అని అడుగుతాడు. నేను ఏదో ఒక బహుమానం పొందాలి కాబట్టి, ఒక ఆత్మనన్నా సంపాదించుకుందాం అని నేను లేచి నిలబడుతున్నానయ్యా అని అన్నాడు. సరే, ఒక్కడన్నా నిలబడ్డాడని ముందుకు పిలిచి క్షమించండి బ్రదర్ అని చెప్పి హడ్సన్ టైలర్, వినండి, జార్జ్ స్కాట్ని అందరి ముందు ప్రార్థన చేసి ఆయన చైనా దేశానికి పంపితే, వినండి, జార్జ్ స్కాట్ చైనా దేశానికి వెళ్ళాడు. చైనా దేశంలో వించౌ అనే రాష్ట్రానికి వెళ్ళాడు. ఏ రాష్ట్రం అది? వించౌ అనే రాష్ట్రానికి వెళ్ళి జార్జ్ స్కాట్, కుంటికాలు జార్జ్ స్కాట్ 10 లక్షల మందిని ప్రభువులోకి నడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. వంటికాలు జార్జ్ స్కాట్ 10 లక్షల మందిని ప్రభువులోకి నడిపించాడు. ఎంత అద్భుతం. ఇప్పుడు రేపొద్దున కుంటికాలు ప్రభు దగ్గర నిలబడతాడు. నిలబడి, దేవుడు, జార్జ్ స్కాట్ నా కోసం ఏం చేశావంటే, అవును ప్రభు, నేను చిన్నప్పుడే యాక్సిడెంట్లో చచ్చిపోవాల్సిన వాడిని, అప్పుడు నన్ను కాపాడావు, గొప్ప రక్షణ నాకు ఇచ్చావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నేను చైనా దేశానికి వెళ్ళాను నాయన, నీ కృప వల్ల 10 లక్షల మందిని సంపాదించాను నాయన అని అన్నాడు అనుకో, దేవుడు ఎంత ఆనందిస్తాడంటే. చెల్లి తమ్ముడు, ఒక కుంటికాల్లోనే వాడుకుంటే నిన్నెందుకు వాడుకోడు? అర్థమైందా? జ్ఞానం లేని అతన్ని, చదువు రాని జార్జ్ స్కాట్ని వాడుకున్న దేవుడు నిన్నెందుకు వాడుకోడు? మనం ఏంటంటే ఆయనకు అందుబాటులో వెళ్ళట్లేదు, స్థిరంగా ఉండట్లేదు, రక్షణలో ఆనందించట్లేదు, సహవాసం లేదు, సేవకులకు అందుబాటులో ఉండవు, మందిరానికి క్రమంగా రాము. ఈ లక్షణాలన్నీ లేవు కాబట్టి మనల్ని దేవుడు వాడుకోలేకపోతున్నాడు. ఇప్పుడు 7 లక్షణాలు ఉంటే ఎందుకు వాడుకోలేడు దేవుడు? నువ్వు కూడా ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు, వినండి, ఇప్పుడు 10 రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. రక్షణకి పరలోకం కానీ మీ పనికే బహుమానం. నువ్వు చేసే పనికి బహుమానం, దేవుడు ఒక బహుమానం ఇవ్వాలి. ఒక మాట చూడండి, ఆ మాట చదివి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే చూడండి, 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు, ఒక ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచాడు, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొక్కటి పరిగెత్తించాడు. పౌలు గారు అంత సేవ ఎందుకు చేశాడంటే, నేను దేవుని దగ్గర బహుమానం పొందాలని. నమ్ముకుంటే సరిపోదండి, ఓ బహుమానం ఉండాలి. అక్కడ కోట్ల ప్రజల ముందు దేవుడు, అగస్ని నువ్వు నా కోసం ఈ పని చేసావు అని ఒక బహుమానం మనల్ని, ఇప్పుడు చూడండి, నాకు తెలిసి మీ స్కూల్లోనో కాలేజీలోనో నిన్ను స్టేజ్ మీద పిలిచి నీకు బహుమానం ఇస్తా ఉంటే, అందరూ క్లాప్స్ కొడతా ఉంటే ఎంత ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు. మరి ఇక్కడే సంతోషం ఉన్నప్పుడు తమ్ముడు, ప్రపంచంలో ఉన్న అందరి ముందు దేవుడు, నిజమైన దేవుడు నిన్ను దగ్గరకు పిలిచి నీకు బహుమానం ఇస్తా ఉంటే అది అసలు ఊహించగలవా? దానికోసం పౌలు పరిగెత్తాడు, నువ్వు కూడా పరిగెత్తాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ జనరేషన్, ఈ జనరేషన్ అయితే ఏ జనరేషన్ సేవకు ఎవరు ఉపయోగపడతారంటే ఈ 7 లక్షణాలు ఉన్నోళ్ళే ఉపయోగపడతారు. ఈ లేకపోతే మనం ఏం చేసినా ఎవరు ఏం చేయరు. 7 చెప్పండి. మొదటిది ఏంటి? రక్షించబడి ఉండాలి. రెండవది స్థిరంగా ఉండాలి. మూడవది సంఘాన్ని, మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయరు. 4వది మంచి సహవాసం ఉండాలి. 5వది అందుబాటులో ఉండాలి. 6వది వ్యక్తిగత జీవితం చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా ప్రార్థన, వ్యక్తిగతంగా భయం. నువ్వు ఇందులో ఎదగకపోతే నువ్వు దేవుడికి ఉపయోగపడవు.
కనుక వ్యక్తిగతంగా ఇది. చివరిది ఏంటనంటే నశించిపోయే ఆత్మల పట్ల నీకు భారం ఉంది, బహుమానం పొందాలనే ఆశ నీకుంటే దేవుడు వాడుకోకున్నట్టుంటాడు. ఆ ఆశ ఉంటే చాలు, అవ్వా నేను నీ దగ్గర బహుమానం పొందాలి నాయన అనే ఆశ నీకుంటే దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఆశ ఉన్న వాళ్ళకి దేవుడు అవకాశాలు ఇస్తాడు. నీకు ఎన్నో అవకాశాలు, నీకు ఆశ ఉంది, నీకు ఒక అవకాశం ఇస్తాడు. నిన్ను ఎలాగైనా వాడు. కాబట్టి బహుమానం పొందినట్లుగా మనం దేవునికి ఉపయోగపడేటట్లుగా మన జీవితాన్ని మనం అప్పగించుకుంటాం. తలలో ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థన కోసం చూడండి. ఇప్పటి వరకు